ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు మనం నిత్యం చెప్పుకునే ఆ క్రమంలో కాకుండా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తత్వాన్ని మననం చేద్దాము. నిత్యము నైమిత్తికమని సందర్భాలు రెండు రకాలుగా ఉంటాయి. నిత్యం అంటే రోజు ఎప్పుడు క్రమంగా ఉండేదేదో అది నిత్యం. నైమిత్తికం అంటే నిమిత్తమునకు సంబంధించిందని అర్థం. అంటే నిమిత్తం అంటే కారణం. ఏదైనా కారణాంతరం వల్ల చేసుకునేది ఏదైనా ఉంటుందో దాన్ని నైమిత్తిక సందర్భం అంటారు. ఈరోజు ఇటు వైకుంఠ ఏకాదశి రేపు కనుక ఆ సందర్భంగా తత్వాన్ని, వైకుంఠ ఏకాదశి తత్వాన్ని మననం చేద్దాం. వైకుంఠ ఏకాదశి పర్వదినం అంటారు. పండుగలు వేరు, పర్వదినాలు వేరు. తేడా ఏమిటి? పండగలు మనం జరుపుకునే పండుగలన్నీ ఎట్లా ఉంటాయి? లోకంలో ఉత్సవాల్లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం వాటిని. అంటే ఇప్పుడు దసరా ఉందనుకోండి, ఏదో సాధించిన తర్వాత చేసుకున్నది. అదేమిటి? రాముడు గెలిచొచ్చాడు కాబట్టి మనం దసరా చేసుకుంటున్నాం. మనం ఏమైనా చేసామా? నరక చతుర్దశి వస్తుంది, సత్యభామ నరకాసురుడిని చంపింది కనుక మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఏదో సాధించి అప్పుడు తర్వాత ఉత్సవం చేసుకుంటున్నాం. పర్వదినాలంటే ఏమిటంటే పర్వపూరణే ధాతు. పర్వం అంటే పర్వపూరణే ధాతు. జీవుడి ఆ రోజు ఆచరణ వల్ల ఎటువంటి అభ్యాసమును ఆ రోజు సాధనలో ఆచరిస్తామో దాని చేత జీవుడు పూర్ణత్వాన్ని పొందుతాడు కనుక దాన్ని పర్వదినం అంటారు. ఏకాదశి, శివరాత్రి, గీతా జయంతి ఇటువంటివన్నీ కూడా పర్వదినాలు అంటాం మనం. అంటే పూర్ణత్వాన్ని పొందాలి. ఆ రోజు ఏం చేస్తామో ఆ రోజు చేసే అభ్యాసం వల్ల, సాధన వల్ల పూర్ణత్వమును పొందాలి. ఇప్పుడు ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి? ఏకాదశి అంటే మనకేం తెలుసు? అది ఒక తిథి. ఆ తిథి ఎప్పుడు వస్తుంది అంటే నెలలో 2 సార్లు వస్తుంది. ఎట్లా వస్తుంది? మనకు చాంద్రమానము, సౌరమానం అని 2 రకాల కొలతలు ఉన్నాయి. అంటే సూర్యుడి గమనాన్ని బట్టి ఎంచే కాలమాన తిథిని సౌరమానం అంటాం. అట్లా కాకుండా శుక్లపక్షంలో వృద్ధి పొంది కృష్ణపక్షంలో క్షయమును పొందే చంద్రుడితో పోల్చిన గమనాన్ని కాలమునకు ఎప్పుడు ఎంచుతామో దాన్ని చాంద్రమానం అంటాం. మన ప్రాంతంలో అంతా మనం చాంద్రమానమే ప్రయోగిస్తూ ఉంటాము. సౌరమానం అనేది దక్షిణ భారతదేశం అంటే తమిళనాడులో ఎక్కువగా వాడుతుంటారు. నిజానికి ఈ వైకుంఠ ఏకాదశి చాంద్రమానం కాదు, సౌరమానం అని అంటారన్నమాట. ఏదేమైనా సరే అది ఒక తిథి. ఆ తిథి యొక్క విశిష్టత ఏమిటి? ఏకాదశి అంటే ఎంత సంఖ్య? 11. అది బాగా తెలుసు. అక్కడికి చాలా సంతోషం. అంత తెలుగన్నా మనకుంది, ఇంకా బతికుంది. 11. ఈ 11 యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం ఈరోజు మననం చేద్దాం. మనిషి దేహము ఒక పరికరం అని చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. ఆ పరికరంలో ఉన్న మనకు పనిముట్లు ఏమిటి? 11 ఇంద్రియాలు. ఏమిటవంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఇంకా ఒక మనస్సు. అంతరింద్రియాన్ని మొత్తం కలిపి ఒకటే అంటారు. అంతరింద్రియంలో 4 అంశములు ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అయినా సరే దాన్ని ఒకటిగానే లెక్క పెడతారు కనుక ఈ 11 మనకు పనిముట్లు. దేహం అనే ఒక పరికరంలో ఇవి ఒక పనిముట్లు కనుక వీటన్నిటినీ ఏకం చేయటం. ఏకం అంటే అక్కడ ఏమిటంటే ఏతీతి ఏకః అంటే పొందటం అని అర్థం. వీటి ద్వారా ఏం పొందాలి మనము? వీటి నిగ్రహం ద్వారా ఏం పొందుతాము అంటే ఏ సచ్చిదానంద స్మృతి మనకు అందుతుందో ఆ సచ్చిదానంద స్మృతిని పొందటము ఏక శబ్దం. అక్కడ ఏకాదశిలో ఏక శబ్దం. దశి అంటే వాటన్నిటినీ కూర్చి ఒక స్థానమునందు నిలపటం. ఈ 11 ఇంద్రియములను కూడా ఒక స్థానములో నిలపటాన్ని ఏకాదశి అంటారు. ఏకాదశిలో అభ్యాసంలో
3 క్రమాలు చెప్తారు, 3 అభ్యాసాలు చెప్తారు ఏకాదశి వ్రతం చేసేట వాళ్లకు. అంటే ఇది ఏకాదశి వ్రతం కూడా తిథికి ఉన్న ప్రాముఖ్యత కంటే ఏకాదశి వ్రతమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఎట్లా ఉంది అంటే, అన్ని వ్రతాల కంటే గొప్ప వ్రతం ఏకాదశి వ్రతం అని చెప్తుంది భాగవత కథ. ఎందుకు అట్లా చెప్తుంది అంటే, అన్ని కథల ద్వారా మనకి ఏముంటుంది, వ్రతాలన్నీ చేసే వాళ్ళకి ఏముంటుందండి, స్త్రీల వ్రత కథల పుస్తకం ఎప్పుడైనా చూసారా మీరు? గట్టు మీద దీపం, గట్టు కింద దీపం, గడప బయట దీపం, గడప కింద దీపం, ఎక్కడెక్కడో దీపాలు పెట్టడం, ఇట్లా ఏవి చేసినా కూడా వాటికి ఒక ఫలాన్ని ఊహిస్తాడు మనిషి. ఏదో ఫలం వస్తుంది, దాన్ని నేను పొందటం కోసం చేస్తాం. స్త్రీలందరూ కూడా సౌభాగ్యం కోసమే చేస్తారు. అయినా రావాల్సిన వైధవ్యం వస్తుంది, అది వేరే విషయం, కానీ దాన్ని ఆశించి వీళ్ళు చేస్తారు. ఏకాదశిలో ఫలం ఏమిటండి? ఏకాదశి వ్రతానికంటే ఇట్లాంటి ఫలాలేం రావటం. దీన్ని వైకుంఠ ఏకాదశిని మోక్షైక ఏకాదశి అని కూడా అంటారు. అంటే మోక్షం వస్తుంది మనిషికి, సరిగ్గా ఆచరణ చేస్తే మోక్షం రావాలి, అట్లా చేయాలి గనుక వైకుంఠ ఏకాదశిని మోక్షైక ఏకాదశి అంటారు. ఇప్పుడు ఈ 11 ఇంద్రియాలను ఏకం చేయటానికి చేసే వ్రతమునకు 3 అభ్యాసాలు చెప్తారు. మొదటిది ఏమిటి? ఉపవాసం. అందరికీ తెలుసు కదా ఉపవాసం చేయటం. ఉపవాసం అంటే మనకు తెలిసిన అర్థం ఏమిటి? అన్నం తినకుండా ఉంటే ఉపవాసం అని మనం అనుకునే అర్థం. ఉపవాస శబ్దానికి అర్థం ఏమిటి? దగ్గరగా, ఉపే సమీపే వసతి ఉపవాసం అంటే దగ్గరగా ఉండటం అని అర్థం. దేనికి దగ్గరగా ఉండాలంటే దేవుడికి దగ్గరగా ఉండటం అని సామాన్య అర్థం. ఇది కూడా ఉ అనే అక్షరంనకు అర్థం ఏమిటంటే అతతీతి ఊహు అంటే నిరంతర ప్రవర్తనగా తాను ఏది పొంది ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు మనం నిరంతరంగా అంటే అంతరాయం లేకుండా ఎప్పుడు పొంది ఉన్నది ఏమిటి? ఈ పాటికి మీకు తెలియాలి, సచ్చిదానంద స్మృతి. ఇదైతే మీకు అందరికి అర్థమైపోయింది. సచ్చిదానంద స్మృతిని పొందటంలో అంతరాయం లేదు. ఇంకా వేరే అన్ని ఏవేవి మనం పొందుతామో అన్నిటికీ మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది, అంతరాయం వస్తూ ఉంటుంది. అయితే నిరంతరంగా పొందగలిగింది ఏదుందో దాన్ని రక్షించుకోవటం ఉపలక్షణం. రక్షించుకోవాలి అంటే ఏం రక్షించుకోవాలి? దాని మీద మనం దృష్టి నిలిపి ధారణలో ఉంచుకుంటే అది రక్షించుకున్నట్టు. దానికి సమీపంగా ఉండాలి. ఇప్పుడు ఉపలక్షణమునకు సమీపంగా ఉండాలి అంటే మనకు నిరంతరంగా ఉన్న సచ్చిదానంద స్మృతి ఏది అందుతుందో ఈ 11 ఇంద్రియముల అభ్యాసం ద్వారా ఆ స్మృతికి దగ్గరగా ఉంటే అది ఉపవాసం అవుతుంది. అయితే మరి మనకేం చెప్పారు? అన్నం తినకుండా ఉంటే సరిపోతుంది అనుకుంటారు అందరు. అదెందుకు చెప్పి ఉంటారు మరి? అటువంటి అభ్యాసం ఎందుకుంది అంటే అర్థం లేకుండా శాస్త్రం ఏ అభ్యాసమును చెప్పదు. మనము జీవితంలో మనిషి యొక్క ముఖ్య భాగం దేనికి వెచ్చిస్తామండి? తిండి. రోజు మనము ఫాస్టింగ్ చేస్తూ ఉంటామా? చేయరా? చేస్తారు. ఎట్లా చేస్తారు చెప్పండి? ఎట్లా? పొద్దున్న లేవగానే తినే తిండిని ఏమంటారు ఇంగ్లీష్లో? బ్రేక్ఫాస్ట్ అంటారు. అంటే ఏం చేశారు? మనం ఫాస్టింగ్ని బ్రేక్ చేసాము. ఎప్పటి నుండి ఫాస్టింగ్ చేస్తున్నామండి మనము? నిన్న రాత్రి 9-10 తిన్నప్పటి నుండి మళ్ళీ రేపు ఉదయం 8:30-9 తినేదాకా మనం ఫాస్టింగ్లో ఉన్నామట. అందుకే ఇప్పుడు ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి. ఎందుకున్నాడు మనిషి ఆ ఫాస్టింగ్లో అంటే చెప్పండి, ఎందుకున్నాడు? నిద్రపోయాడు కాబట్టి. లేకపోతే వదిలిపెడతామేమిటి? సవాలే లేదు, అట్లాంటి అవకాశం లేదు. మేలుకొని ఉన్నాడంటే ఇన్పుట్ ఉండాల్సిందే దానికి. కనుక ఇప్పుడు ఉపవాసం అంటే ఎందుకు చెప్పారంటే నిరంతరం ఈ పనిలోనే ఉంటున్నాడు మనిషి. పొద్దున్న లేవగానే టిఫిన్ తినాలి, కాఫీ తాగాలి. తాగుతారా? మానేశారా? మానేశారా ఎవరైనా? వెరీ గుడ్. కాఫీ తాగాలి. తర్వాత కాసేపటికి ఆడవాళ్ళకి ఇంకెక్కడ తిరిగి ఉంటుంది? దోశలు ఇడ్లీలు వాయిలకు వాయిలు వేసేసి తినేసి అందరు తిన్న తర్వాత మళ్ళీ అరగంట రెస్ట్ ఇస్తారో లేదో భోజనానికి ఏర్పాటు చేయాలి. అది అయిన తర్వాత భోజనం అందరూ సుష్టిగా తిని గిన్నెలన్నీ కడుక్కున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి? అట్లా కునుకు తీసి లేవగానే టీ అండ్ స్నాక్స్ అంటారు అందరు వచ్చి. అప్పుడు మళ్ళీ టీ అండ్ స్నాక్స్. ఆ తర్వాత చూస్తూ చూస్తూ చీకటి పడుతుంది, రాత్రి తిండి తినాలి, డిన్నర్. ఇప్పుడు డిన్నర్ అయిపోయిందా? మనం ఇంత బిజీగా రోజంతా ఇదే ప్రక్రియలో ఉంటాం కాబట్టి ఇట్లాంటి పర్వదినాలకు కాస్త బ్రేక్ ఇచ్చి దాన్ని ఆపుమని చెప్తోంది శాస్త్రం.
అయితే దీని ఒకటి ఈ వ్యవహారం నుండి తప్పించటానికి, దీన్ని ఫిజియాలజీ ప్రకారంగా అంటే దైహిక వ్యవస్థ ప్రకారంగా కూడా దాన్ని ఈ మధ్య బాగా చెప్తున్నారు సైంటిస్టులు అందరూ కూడా. ఏమిటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉండాలటండి. అంటే ఏమిటంటే 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేస్తే దేహం ఏం చేస్తుందట, దేహం అంతా ఈ రోగ నిరోధక శక్తి పెరిగేటట్లుగా మొత్తం రిపేర్ చేసుకుంటుందట, ఎక్కడెక్కడ ఏదేది ఉందో దాన్నంతా కూడా అని. మొన్న ఈ మధ్య ఎవరో ఒక సైంటిస్ట్ గారికి క్యాన్సర్ తగ్గడానికి 15 రోజులకు ఒకసారి కటిక ఉపవాసం చేస్తే చాలని చెప్పినందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేశారు. మన ఋషులు ఎప్పుడు చెప్పారు? పాపం ఎప్పుడో చెప్పి కూర్చున్నారు, మనం వినము. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కాబట్టి ఏకాదశి వ్రతం చాలా గొప్పది, మన హిందూ ధర్మం చాలా గొప్పదని ఇప్పుడే మనకు తెలుస్తోంది అన్నమాట అందరు చెప్తుంటే. కనుక ఇది ఫిజియాలజీ ప్రకారంగా ఏం చేస్తారు, ఎప్పుడైతే మనం తింటామో అంటే కార్బోహైడ్రేట్స్ కానీ ధాన్యం తినకుండా ఉండటం అనేది ఏకాదశి వ్రతంలో ప్రధాన నియమం. కనుక ఏం చేస్తారు, ధాన్యం అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఎక్కువగా వస్తాయి మనకు. అవి వచ్చినప్పుడు దేహానికి మీరు ఎప్పుడైనా సుష్టుగా భోజనం చేసిన తర్వాత గమనించారా, మగత వస్తుంది మనకు. మగత వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఆపుకోలేం మనం. తిన్న తర్వాత ఒక న్యాప్ కావాలి మనకు, ఒక కునుకు తీయాల్సిందే, ఎక్కడున్నా సరే అట్లా కునుకు తీస్తాడు. ఎందుకు అంటే దైహిక వ్యవస్థ. దేహం ఏం చేస్తుంది, తిండి తినగానే దేహంలో ఉన్న శక్తి అంతా కూడా జీర్ణకోశం వైపు ప్రవహిస్తుంది. అప్పుడు మెదడుకు మనకు రక్త ప్రసరణ తగ్గుతుంది, జీర్ణకోశానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. కాబట్టి మనిషి మెదడుతో పని చేయలేడు ఆ టైంలో. కనుక ఎక్కువగా తింటే ఈ పని అవుతుంది. అప్పుడు నేను తిని పరమాత్మ మీద ధ్యానం కూడా చెయ్యాలంటే అసంభవమైన పని అది. అట్లా జరగదు. కనుక కావలసినంత మాత్రమే తిని ఓవర్లోడ్ చేయకుండా దీన్ని దేహం నిలపడానికి కావలసిన ఆహారాన్ని, అది కూడా సాత్వికమైన ఆహారాన్ని తినటం వల్ల స్ఫూర్తి వస్తుంది. పళ్ళు అవి తింటే ఎట్లా ఉంటుంది, చాలా స్ఫూర్తిగా ఉంటుంది. కనుక అదొక నియమం పెట్టారు ఉపవాసం అని చెప్పి. ఇంకా కొంతమంది ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళు నిర్జల ఏకాదశి అని చేస్తారు. నిర్జలం అంటే ఆ రోజు నీళ్లు కూడా తాగరు వాడు. నీళ్లు కూడా తాగకుండా ఉండే అంత కఠిన ఉపవాసం కూడా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహింపబడతాయి. ఎవరినైనా పిల్లల్ని వశంలోకి చేసుకోవాలంటే ఏం చేస్తాం, వాడు చెప్పిన మాట వినకపోతే ఓ పూట తిండి మానిపిస్తే వాడు ఏం చేస్తాడు, దారికి వచ్చేస్తాడు. అవునా? వస్తాడా రాడా? వస్తాడు. అమ్మ అమ్మ అంటూ దగ్గరకు వచ్చేస్తాడు. అవునా? ఎంత చెప్పినా విననప్పుడు ఇటువంటి ప్రయోగం చేస్తాం. మన ఇంద్రియాలు కూడా అట్లాంటివి, అల్లరి పిల్లల్లాగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటాయి, అది కావాలి ఇది కావాలనేటో తిరుగుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు బహిర్ముఖంగా వెళ్లకుండా అంతర్ముఖంగా చేయటానికి కావలసిన సాధన ఏమిటి? ఇప్పుడు ఏకాదశి వ్రతం, ఉపవాసం. అంటే తన స్మృతికి దగ్గరగా ఉండాలి ప్రతి ఇంద్రియ ప్రవర్తన కూడా. ఆ స్మృతికి దగ్గరగా ఉండటానికి కావలసిన దోహదం చేసే ఏవైతే సహకరించేవన్నీ నియమాలు ఉంటాయో అన్ని పాటించాలి. ఇక రెండవ నియమం ఏమిటి, అభ్యాసం ఏమిటి ఏకాదశి రోజున చెప్పేది? జాగరణ. మనకందరికి బాగా తెలుసు, శివరాత్రికి ఏకాదశికి జాగరణ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఏం చేస్తారు చెప్పండి జాగరణ చేయాలంటే? అది కరెక్ట్. గుడి అన్న వాళ్ళు ఎవరో కానీ, ఎవరో అన్నారు గుడి అని, కానీ మిగతా వాళ్ళు అన్నది కరెక్ట్. నైట్ షోకి వెళ్తారన్నమాట. నైట్ షోకి వెళ్ళి తర్వాత ఇంకా పేకాట కూడా ఆడతారా? పేకాట ఆడేవాళ్ళు పేకాట కూడా ఆడతారు. తంబోలో గేమ్స్ ఆడతారా? ఆడతారు. అంటే మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా చేసుకుంటూ నేను పడుకోలేదు నిద్రపోలేదు అంటాం. అది ఏకాదశి వ్రతం అయిపోయింది. సినిమా అసలు శివరాత్రి రోజున నైట్ షోకి ఉన్నంత రష్ ఎప్పుడు ఉండదేమో, మామూలు ఎప్పుడు ఉండదు. అంటే వీడికి పుణ్యం వచ్చేసిందని ఊహించుకొని ఏది నేను మేలుకున్నాను కదండి. ఇంకా ఏకాదశి రోజు తిండికి కూడా ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? రోజు అంటే ఏదో ఒకటి వండుతుంటారు, క్రమంగా నడుస్తూ ఉంటుంది, రొటీన్లో ఉంటుంది అది. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని తలుచుకొని వంటలను తలుచుకొని ఆ రోజు ఏం తినాలో అవన్నీ ఏర్పాట్లు ముందు రోజు నుండే చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? పళ్ళు కొనుక్కొచ్చి పెట్టాలి, సగ్గు బియ్యం నానబెట్టుకోవాలి. ఇంకా ఏం చేస్తారండి, చిలకడ దుంపలు తినొచ్చట, బంగాళదుంప తినొచ్చట, దీంతో హల్వా చేయొచ్చు, దాంతో ఇంకేం చేయొచ్చు, ఇవన్నీ ఆలోచించేసుకొని రోజు కంటే ఎక్కువ ధ్యాస తిండి మీద పెట్టి నేను ఉపవాసం ఉన్నానంటాడు. పేకాటలు సినిమాలకు వెళ్ళి నేను జాగరణ చేశాను అంటాడు. వీటి వల్ల పుణ్యం వచ్చిందనే ఊహించేసుకొని
నా అకౌంట్ అయితే క్లియర్ గా ఉందని అనుకుంటాడు మనిషి. ఇట్లా చేస్తే అది జాగరణ అనిపించుకోదు. జాగరణ అంటే జాగృ నిద్రాక్షయే ధాతు, నిద్రను క్షీణింపజేయాలి. అదే కదా మరి చేసింది. సినిమా చూస్తూ ఎవరైనా నిద్రపోతారా? అదే ప్రవచనం చెప్పామనుకోండి 12ంటికి రాత్రి, అందరూ ఏం చేస్తారు? సుషుప్తి అవస్థలో ఉంటారు. సుషుప్తి అవస్థలో స్మృతిని తలుచుకుంటూ ఉంటారు, చెప్పేవాడు మాత్రం చెప్పుకుంటూ ఉంటాడు. అట్లా ఉండదు. సినిమాకి పోతే నిద్రాక్షయం అయిపోయింది అనుకుంటాడు. నిద్ర అంటే ఈ భౌతికమైన నిద్ర కాదు అంటోంది వేదాంతం. మనం అందరం మెలుకొని ఉన్నామా? ఇప్పుడు నిద్రపోయి ఉన్నామా? అంత కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు ఆ మాట కూడా. మేలుకొని ఉన్నామా? ఈ మేలుకొని ఉండటం ఏమిటంటే డాక్టర్ ప్రకారంగా మనం మేలుకొని ఉన్నాం. డాక్టర్ యు ఆర్ కాన్షియస్ అని ఎప్పుడు అంటాడు? ఇంద్రియాలన్నీ తేజోవంతమై బయటికి ప్రవర్తిస్తూ ఉంటే డాక్టర్ యు ఆర్ కాన్షియస్ అంటాడు, యు ఆర్ ఫిట్ నౌ. అదే గనక మనము మూర్ఛపోతే అన్కాన్షియస్ అంటాడు. అంటే ఇప్పుడు మనము డాక్టర్ ప్రకారంగా కాన్షియస్ గా ఉన్నాము, వేదాంత ప్రకారంగా అన్కాన్షియస్ గా ఉన్నాం, మూర్ఛలో ఉన్నాం. ఏం మూర్ఛలో ఉన్నాము? మనకి ఎవరికి సచిదానంద స్మృతి యొక్క ధారణ లేదు గనుక ఇప్పుడు మూర్ఛలో బ్రతుకుతున్నాం. అంటే ఇది నిద్రయే. ఇప్పుడు మోహ నిద్రలో ఉన్నాం మనం అందరం. ఎప్పుడు మోహ నిద్రలోనే ఉంటాం. ఎప్పుడో ఒకసారి ప్రవచనం విన్నప్పుడు కాసేపు ఆ మోహ నిద్ర నుండి బయటికి వచ్చి స్మృతిలోకి వెళ్తూ ఉంటాం. కనుక నిద్రాక్షయం అంటే ఏమిటంటే కుత్సితంగా మనం ఏదైతే స్పృహ లేకుండా, స్వరూపమునందు స్పృహ లేకుండా జీవిస్తున్నామో ఇట్లా కాకుండా స్వరూపమునందు ఎరుకతో ఉండాలి. ఏకాదశి వ్రతం చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు జాగరణ అంటే స్వరూపమునందు ఎరుకతో ప్రవర్తించాలి. ఏ ప్రవర్తన చేసినా సరే స్వరూపమునందు ఎరుక నిలుపగలిగితే అది జాగరణ, లేకపోతే నిద్ర. స్వరూపం ఏమిటి? ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నాను అనుకోండి, నడటం మానేస్తాం ఏకాదశి రోజు? నడుస్తాం. కానీ నడక అన్నప్పుడు కాళ్ల ప్రక్రియ లాగా చూస్తున్నాం మనం. కాళ్ళు ఒకటి, మనం నడవాల్సిన డిస్టెన్స్ ఒకటి, ఏ చోట్లో నడవాలో దీని మీద దృష్టి పెట్టాం. కానీ ఏ చైతన్యం ప్రసరిస్తూ ఉంటే కాళ్ళు నడుస్తున్నాయో, ఏ స్మృతి ధారణలో ఉంటే నేను నిలబడున్నాను, ఆ స్మృతి యొక్క ధారణ లేకుండా, దాని యందు అవగాహన లేకుండా బ్రతకటం మూర్ఛ. అట్లా కాకుండా ఏ ప్రవర్తన చేసినా సరే జాగరూకంగా ఉండాలి అని. మనం పిల్లలకు జాగ్రత్తగా ఉండు అంటాం. అంటే ఏమిటండి? జాగ్రత్తగా వెళ్ళు అని అంటే అర్థం ఏమిటి? బీ అలర్ట్, అంతేనా? అలర్ట్ అంటే ఇప్పుడు వాడు సైకిల్ దొక్కడం నేర్చుకుని రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోండి, మనం అలర్ట్నెస్ చెప్తాం. ఏం చెప్తాము? ట్రాఫిక్ మీద అలర్ట్నెస్ ఉండాలి. అప్పుడు అంటే మన పక్కన ఎవడు వెళ్తున్నాడో వాడిని చూడాలి. వాడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళినా మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళకూడదు. మన ఇండియన్ రోడ్లో ఎట్లా ఉంటుంది మన దేశంలో? వాడు కావాలంటే ఎట్లాగైనా వస్తాడు, ఎక్కడి నుండి ఎవరైనా వస్తారు ఎప్పుడైనా. మనం జాగ్రత్తగా ఉండాలి, జాగరూకంగా ఉండాలి. ఇది ట్రాఫిక్ మీద అలర్ట్నెస్ చెప్పాము. జాగ్రత్త అంటే ఏమిటి? ఆంతరంగిక జాగ్రత్త. ఏమిటి జాగరణ? తన స్మృతి తనకి ఎప్పుడు ఎరుకలో ధారణగా ఉండాలి, ఎప్పుడు విస్మృతి కలగకూడదు. అది ఉంటే సచ్చిదానంద స్మృతి అందు ఎరుక ఉంటే అది జాగరణ అవుతుంది. ఇది ఈ మూడవ అంశం. అంటే అందరూ ఉపవాసం చేస్తారు, తిండి తినటం మానేస్తారు, అన్నం తినటం మానేస్తారు, అందరూ జాగరణ చేస్తారు, మెలకువతో ఉండరు. ఇది కాకుండా దీని అంతరంగంలో ఉన్నదేదో ఆ మూడవ అంశం ఇది. అంటే స్మృతి యందు జాగరూకంగా ఉండటం. అన్నం తినటం మానేయటం అనే దానికి అభౌతికమైన అర్థం ఏమిటంటే మనం పొట్టకేమో అన్నం పెడుతున్నాం నోటి ద్వారా. ఇది కాక మనసుకు అన్నం పెడుతున్నామా లేదా? రోజు ఎట్లా పెడుతున్నాం? మన 10 ఇంద్రియాలతో పెట్టేది అన్నమే కదా. మనసు ఎట్లా బలుస్తుందండి? దానికి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మనం చూసే దాని వల్ల అన్నం పెడుతున్నాం. అంటే ఆ ఆహారం అంటాం. ఆ స్మృతోహరతి. మనం చూసేవన్నీ కూడా, అన్ని విషయాలన్నిటిని చూసి సినిమా చూసాం అనుకోండి, ఒక విషయమా కాదా అది? అవసరం లేని దాని లోపలికి అన్నం పెడుతున్నామా లేదా? అట్లాగే వినటం ద్వారా మనం చేసే అన్ని ప్రక్రియల్లో లోపల మనసుకి మనకు అన్నం పెడుతూ ఉన్నాం అన్నమాట. ఆ విషయ దృష్టితో అన్నం పెట్టటాన్ని ఆపమంటున్నారు. అంటే అన్నం భౌతికంగా తినకపోవటం అనేది మగత రాకుండా ఉండటానికి, అట్లాగే అభౌతికంగా కూడా మనస్సుకు విషయ సంపర్కం ఉండకూడదు. అట్లా ఉంటే అది ఏకాదశి వ్రతం అవుతుంది. అట్లా చేస్తే అది ఏకాదశి వ్రతం అవుతుంది. దాని ద్వారా అనాసక్తి పెరుగుతుంది. అంటే విషయంలో ప్రవర్తించకుండా ఉండటం కాదు ఇక్కడ,
విషయంలో ప్రవర్తిస్తూ కూడా విషయమునందు ఆసక్తి ఉండకుండా ఉండటం. ఎందుకంటే మోక్షం అంటే ఏమనుకుంటారు మీరు? అందరికీ మోక్షం కావాలా? ఏది గట్టిగా చెప్పండి, ఎంతమందికి మోక్షం కావాలి? చేతులు ఎత్తండి. కావాలా? ఎక్కువ మంది చేతులు ఎత్తలేదు, సందేహాస్పదంగానే ఉంది వాళ్ళకి. ఎందుకంటే అందరు ఏమనుకుంటారంటే మన దేశంలో అంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళల్లో చాలా మందికి మోక్షం కావాలనే ఉంటుంది. ఆ సంస్కారం మన లోపల అంతర్లీనంగా డిఎన్ఏలోనే ఉంది అది. కానీ మన భక్తులందరూ ఎట్లా ఉంటారంటే, ఒక భక్తుడు ఇట్లాగే బాగా పూజలు వ్రతాలు అన్ని చేసేస్తే నారాయణుడు ప్రత్యక్షమే మోక్షం ఇచ్చేస్తానన్నట్ట. ఇతను చాలా భయపడిపోయాడట. ఇప్పుడైనా స్వామి ఇప్పుడే మోక్షం ఎందుకు, నేను ఇప్పుడే అనుకోలేదు, మోక్షం అంటే నెమ్మదిగా ఎప్పుడో వస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడే అన్నాను నేనేమన్నా. అట్లాగే మనం కూడా ఉంటాం. మోక్షం ఇస్తానంటే ఏం చేయాల్సి వస్తుంది? మనకు సంసారం వదిలేయాల్సి వస్తుందా లేదా చెప్పండి? మనం రెడీగా ఉన్నాము వదిలేయటానికి? చేద్దాం, సాధన చేస్తూనే ఉంటాము. ఇప్పుడేనా మోక్షం? ఎప్పుడు ఏదో అది కాలాన వస్తుంది. ఎట్లా అమెజాన్లో వస్తుంది, ఆర్డర్ ఇస్తే, లేకపోతే కొరియర్లో వస్తుంది. అట్లా వచ్చేది కాదు మోక్షం అంటే, ఇప్పటికిప్పుడే వచ్చేది. ఎట్లా? విషయమునందు అనాసక్తి ఎప్పుడు పెరుగుతుందో అది మోక్షం. విషయమునందు బంధం ఉంటే, విషయమునందు ఆసక్తి ఉంటే బంధం. ఇంతే. మోక్షం అంటే అదేదో చాలా కష్టపడేది అనుకుంటాం మనం. కష్టపడటం అంటే ఎట్లా ఉంటుంది? అన్ని వదిలేయాలి, వదిలిపెట్టాలి, అంత నైమిషారణ్యానికి వెళ్ళిపోవాలి, ఏమేమి చేయాలి, అట్లా ఏం ఉండదు. ఎందుకంటే నైమిషారణ్యానికి వెళ్ళిపోయినా కూడా మనసు వాడుతూనే ఉంటుందా? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదని ఎప్పుడన్నా విన్నారా? ఎందుకంటారు తెలుసా ఆ మాట మీకు? శని మనస్సు అన్నమాట. వీడు మనస్సు రామేశ్వరానికి తీసుకెళ్తాడు కదా, ఆ మనసులో ఉండే విషయాలు కోరికలు అట్లాగే ఉంటాయి. రామేశ్వరంకి వెళ్తే మాత్రం ఏమైంది? ఇప్పుడు మనస్సు వాడుతూనే వచ్చింది కదా. అట్లాగే మనస్సు యందు విషయాసక్తి ఉన్నవాడు ఏ అరణ్యాలకు వెళ్ళినా సరే వాడుతూనే ఉంటుంది. వాడికి మోక్షమేం రాదు. ఇక్కడే ఉండి అంటే మీ అందరిలాగా గృహస్థాశ్రమంలోనే ఉండి కూడా ఆ మోక్ష స్థితిని సాధించటం అనేదే ఏకాదశి వ్రతం యొక్క విలువ. అదే మనకు భాగవతం చెప్తుంది. ఈరోజు భాగవతంలోని ఒక కథను చెప్పుకుందాం. ఏకాదశి వ్రతం యొక్క విలువను చెప్పే కథను ఈరోజు భాగవతంలోంచి చెప్పుకుంటే, గృహస్థాశ్రమంలోనే ఉండి ఎట్లా మోక్షం రాగలుగుతుందో, అప్పుడు అన్ని విడిచిపెట్టకుండానే. ఇంకా బాగుంది కదా ఆఫర్, అన్ని విడిచిపెట్టక్కర్లేదు, మోక్షం కూడా వస్తుంది. బాగుందా? బాగుంది. అట్లా ఎవరు చేశారో భాగవతంలో ఆ కథ, ఒక మహాభాగవతోత్తముడి గురించి ఈరోజు చెప్పుకుందాం. మీ అందరికీ అంబరీష మహారాజు తెలుసా? వామో, మీకెట్లా తెలుసా? అయినా అట్లా కాదు, తెలుసంటే ఎట్లా ఉంటుందంటే, ప్రైమ్ మినిస్టర్ తెలుసా అన్నాం అనుకోండి, ఆయన కూడా తెలుసు. మన ఇంటి పక్క ఆయన తెలుసా అంటే ఆయన కూడా తెలుసు. ప్రైమ్ మినిస్టర్కి మనం తెలియదు, మనకైనా తెలుసు. కానీ ఇంటి పక్క వాళ్ళకి మనం ఆయనకు తెలుసు, ఆయనకు మనం తెలుసు. అట్లా తెలుసా? ఎట్లా తెలుసు మీకు? ప్రైమ్ మినిస్టర్ లాగా అంబరీషుడు తెలుసా, పక్కింటి వాళ్ళలాగా తెలుసా? అంటే మనం ఉన్నాము, ఈ దేశంలో ఉంటాము, ఆయన మనకు రాజు కనుక ఆయన మనకు తెలుసు, కానీ మనం ఎవరో ఆయనకు తెలియదు. అట్లా తెలుసు అన్నమాట మనందరికీ. దేవుడు కూడా మనకు అట్లాగే తెలుసు కదా, ఉన్నాడని తెలుసు. ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమిటో మనకేం తెలియదు. అట్లా అంబరీషుడని ఒక రాజు ఉన్నాడట. నాభాగుడు అనే ఒక రాజు కొడుకు అంబరీషుడు. ఆయన మామూలు రాజు కాదు, చక్రవర్తి అని చెప్తోంది భాగవతం. అంటే సప్తద్వీపాలతో కూడిన అఖండ భారతదేశాన్ని పరిపాలించే చక్రవర్తి అంబరీష మహారాజు అని చెప్తుంది. అంటే అప్పట్లో అంతా భారతదేశమే, వేరే దేశమే లేదు అక్కడ. అన్ని ఖండాలు, అన్ని అఖండంగా ఉన్న భారతదేశం అట అది. కనుక ఆ చక్రవర్తి ఎట్లా ఉండేవాడు? హరిభక్తుడు, పరమ హరిభక్తుడు. ఆ హరిభక్తిలో ఎట్లా ఉండేది? మాట్లాడితే హరి గురించిన మాట, చూస్తే హరిని గురించిన చూపుడు. ఆయన పని చేస్తే ముందు ఆయన దినచర్యలో ఉండేదేమిటి? గుడిని శుభ్రం చేయటం అట. అంటే దేవాలయాలను శుభ్రం చేయటం ఆయన ప్రధాన నియమంగా ఉండేది దినచర్యలో. ఆయన తిన్నా, మాట్లాడినా, పాడినా, ఏం చేసినా హరి గురించే మాట్లాడటం అనే అంత హరిభక్తిలో లీనమై ఉన్న మహాభక్తుడు అంబరీషుడు. అటువంటి మనకెంత ఉంటుంది అంటే, అట్లా ఉండి కూడా చక్రవర్తిగా రాజ్యపాలన చేస్తున్నాడు. మన సంసారం ఎంతండి? ఇంత ఉంటుంది, ఆవగింజలో అరభాగం. ఆయన చక్రవర్తికి ఉండే వ్యవహారం ముందు మనకెంత ఉంటుంది? చాలా చిన్నది. మనమేమో మనకు టైం లేదు భక్తికి దేనికి అంటుంటాము, ఆయనేమో చక్రవర్తిగా ఉండే అన్ని చేస్తున్నాడట. అంటే ఆయనలాగా ఉంటే ఎట్లా ఉంటుందో చెప్తుంది ఈ కథ మనకు. అట్లా ఉన్న ఆయనకు తగిన ఒక భార్య ఉందట. తగిన భార్య ఎట్లా ఉంటుందంటే, మనకు తగిన భార్యలు ఎట్లా ఉంటారో చెప్పమంటారా?
ఈరోజు ఆదివారం సినిమాకి వెళ్దాం అంటాడు ఆయన. ఆవిడేమంటుంది, డిన్నర్ కూడా వెళ్దామండి అంటుంది. అంటుందా? తగిన భార్య, ఈయనకు తగిన భార్య ఆయన. ఇంకా కొంతమంది భార్యలు ఇంకా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమంటారు, లంచ్ కూడా బయటికే వెళ్ళిపోయి తర్వాత షాపింగ్ చేసుకుని సినిమాకి వెళ్ళి ఆ తర్వాత డిన్నర్ చేసి వచ్చామనుకోండి మనకి ఏం పని ఉండదు అంటారు. అంటే తగిన భార్యలు, గంతకు తగ్గ బొంత అంటే ఇదన్నమాట. అట్లాగే అంబరీషుడికి కూడా తగిన భార్య ఉంది, ఆయన సద్గుణాలకు తగిన భార్య ఉంది. ఆవిడ అన్నదట, ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేద్దామండి అన్నదట. సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వస్తాయి? 24 వస్తాయి. పౌర్ణమి నుండి అమావాస్య, అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే ముందు వచ్చే ఏకాదశి రోజు అంటే 24 ఏకాదశులు వస్తాయి. ఇంకోటి ఏం చెప్తారంటే, సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలు చేయకపోయినా పర్వాలేదు, ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం నియమబద్ధంగా ఉంటే మొత్తం అన్నిటిది ప్యాకేజ్ అంతా కలిపి పుణ్యం వచ్చేస్తుందట 24టిది. అట్లా కూడా ఒక ఫెసిలిటీ ఇచ్చారు. ఎట్లాగొట్లాగో చేస్తావు ముందు అని చెప్పటం అన్నమాట. అది వస్తుందని ఊహించుకోకండి, అట్లా చెప్పారు. అయితే సరే అని ఇద్దరు కూడా ఆ సంవత్సరం అంతా కూడా అన్ని ఏకాదశులు శ్రద్ధా భక్తులతో త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉన్నారట. వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఏకాదశి నియమంలో ఎట్లా ఉంటుంది, ద్వాదశి రోజున ముందు రోజు రాత్రి ఆహారం తినకూడదు. మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకా రాత్రి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఏకాదశి రోజున మొత్తం ఆహారం తీసుకోకుండా ఉండి ద్వాదశి రోజున మాత్రం ద్వాదశి గడియలు దాటక ముందే ద్వాదశి పారణ అంటారు, తినేయాలట. ఇది ఏకాదశి వ్రత నియమం. ఆయన కూడా అట్లాగే చేశాడు. వైకుంఠ ఏకాదశి రోజున బ్రాహ్మణులందరినీ సత్కరించి వాళ్ళకు భోజనాలు పెట్టి గోదానాలన్నీ చేసి, ఆయన చేసిన గోదానాలను ఎట్లా వర్ణిస్తారంటే, పోతన గారు ఆ పొదుగు ముట్టుకుంటే పాల వర్షం కురుస్తుందట. అటువంటి ఆవులను కొన్ని కోట్లు ఇచ్చాడట ఆయన. ఆ కాలంలో ఎవరు దానం చేసినా కోట్లల్లో లక్షలలోనే ఉంటాయి, అంటే అన్ని గోవులే ఉండేవన్నమాట మన దేశంలో. అట్లా దానికి తత్వార్థం ఉంటుంది. అటువంటివి దానాలు చేసి అప్పుడు ద్వాదశి పారణ చేయటానికి ఆయన ఆహారం తీసుకోవడానికి కూర్చున్నాడు. కూర్చోగానే దుర్వాస మహాముని పేరు విన్నారా మీరు? దుర్వాస మహర్షి గారు వచ్చారట. ఆయన చాలా గొప్ప మహర్షి, తేజస్వి తపస్సంపన్నుడు. ఆయన వచ్చారట. రాగానే గబగబా ఆయన లేచి ఆయనను అభ్యాగతం అంటారు. అతిథిని ఎట్లా స్వాగతం చెప్తారంటే, అభ్యాగతం అంటే మనం లేచి వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. పెద్దలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా సోఫాలో కూర్చొని అట్లా పిలవకూడదు. వాళ్ళు వస్తే మనం లేచి ఎదురు వెళ్ళి, అభ్యాగతం అంటే ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పటం, కాళ్ళు కడిగి లోపలికి తీసుకొస్తారు. అట్లా చేశారు, పూజ చేశారు. ఆయనకు అన్ని చేసిన తర్వాత వెంటనే ఏం చెప్పారంటే, ద్వాదశి గడియలు దాటిపోక ముందే స్నానం చేసి వస్తే మీకు భోజనం పెడతాను, అది నాకు మహాప్రసాదం అని చెప్పి చాలా వినయంగా చెప్పాడు. ఆయన కూడా సరేనన్నారు. సంతోషించి దుర్వాసముని కాళింది నదికి, కాళింది అంటే యమునా నది, కాళీయమర్దనం చేసింది యమునలో కదండి, అందుకే కాళింది అంటారు. ఆ యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని వెళ్ళాడట. వెళ్ళి అక్కడ ధ్యానమగ్నుడైపోయాడట. నీళ్ళలో మునగగానే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళకి పిలిస్తే ధ్యానం వచ్చేస్తుంది ఎప్పుడంటే అప్పుడు. అట్లా ధ్యానమగ్నుడు అయిపోయేటప్పటికి ఇక్కడ అంబరీష మహారాజుకి ద్వాదశి గడియలు దాటిపోతున్నాయని ఆందోళన కలిగింది. అది మొత్తం అంటే 23 ఏకాదశుల వ్రత ఫలం అంతా కూడా పోతుందట. అది కథాపరంగా ద్వాదశి రోజు ఆ గడియల్లోనే తినేసేయాలి కనుక ఎంతకు రావటం లేదు ఆయన. రాకపోతే ఏదో రమ్మని చెప్పొచ్చు కదా, పిలిపించి వాళ్ళని పంపించి, అట్లా అమర్యాద కాబట్టి అట్లా పెద్దవాళ్ళు ఏం చేసినా మనం ఎదిరించకూడదని అట్లా ఉన్నా. అక్కడున్న బ్రాహ్మణులందరినీ కూడా ఉపాయం అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలి, ద్వాదశి గడియలు దాటిపోతున్నాయంటే బ్రాహ్మణోత్తములందరూ కలిసి ఒక నిర్ణయం చెప్పారట. ఏమిటంటే, సలిల సేవనం సమ్మతం అన్నారు. అంటే సలిలం అంటే నీళ్లు, తులసి నీళ్లు తాగితే అది కుడిచినట్లు కాదు, కుడవనట్లు కాదు, అంటే తిన్నట్లు కాదు, తిననట్లు కాదు. అప్పుడు ద్వాదశి పారణ అయిపోతుంది. దుర్వాస మహామునిని అక్కడ అవమానించినట్లు కూడా, ధిక్కరించినట్లు కూడా ఉండదని ఒక ఉపాయం చెప్పారు ఆయనకు. ఆ ఉపాయం చెప్తే సరే అని వీళ్ళు ఏం చేశారు, తులసి తీర్థం ఇచ్చేశారు. ఆయన కూర్చొని వినయంగా ఎదురు చూస్తున్నాడు. అప్పుడే ఆయన ధ్యానంలో నుండి లేచి వచ్చారు దుర్వాస మహాముని. రాగానే వచ్చినవాడు ఏం చేయాలి, అప్పటికే మండిపోతున్న ఆకలితో ఉన్నాడట ఆయన. ఎవరు? కోపం ఉన్న వాళ్ళకి ఇంకా మంట ఎప్పుడు వస్తుందండి? ఆకలి ఉన్నప్పుడు. అట్లా ఉన్నాడు పాపం. రాగానే ఆయన దివ్య దృష్టితో తెలుసుకున్నాడట అంబరీషుడు,
తులసి తీర్థం తాగేశాడని దుస్సుమని కోపం వచ్చింది ఆయనకి. వచ్చి ఏం చేశాడు, ఇంకా నానా తిట్లు తిట్టడం మొదలుపెట్టి, నిందించటం మొదలుపెట్టి, నువ్వు హరిభక్తుడివి కానే కాదు, మోసగాడివి, నన్ను అవమానించావు, ధిక్కరించావు, నీ ఉచ్చిష్టం నేను తినాలా, ఇప్పుడు నువ్వు తిన్న తర్వాత నేను తినాలా, నన్ను పిలిచి నువ్వు అవమానిస్తావని కోపంతో ఊగిపోయాడట. ఊగిపోయి ఆయన జటలోంచి ఒక జట తీసి కిందేశాడట. అప్పుడు కృత్య అనే ఒక రూపం పుట్టింది. కృత్య బాగా గుర్తుపెట్టుకోండి, దీనికి తత్వార్థం చెప్పుకుంటాం మనం, కథ ఒకటే వినం ఇప్పుడు. కృత్య అనే ఒక రూపం పుట్టింది. ఆ కృత్య అనేది మహాశక్తివంతమైన రూపము. అంబరీషుణ్ణి మింగేయటానికి దుర్వాసుడు పుట్టించింది దాన్ని. అదేం చేసింది, పుట్టగానే లేచి ఎగిరిసిందట. అయితే ఇంతకుముందు ఒక కథలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాడు. ఏమిటంటే అంబరీషుడు 23 ఏకాదశులు చేసిన పుణ్య ఫలంతో, అంటే ఆ శ్రద్ధ వలన విష్ణుమూర్తి సంతసించి అంబరీషుడికి సుదర్శన చక్రాన్ని ఆయన రాజకోటకి కాపలాగా పెట్టాడట. సుదర్శన చక్రం ఎవరి ఆయుధం? విష్ణుమూర్తి ఆయుధం. కనుక ఆయన సంతసించి సుదర్శన చక్రాన్ని రాజకోటకి కాపలాగా పెట్టాడట. ఇప్పుడు ఈ కృత్య అనేది ఎప్పుడైతే వచ్చిందో, దుర్వాస మహాముని ద్వారా కృత్య పుట్టింది కదా, ఆ కృత్యను ఈ సుదర్శనం ఏం చేసింది, ఆ కృత్య అంబరీషుడి మీదకి రాగానే సుదర్శనం అడ్డుకుందట. అడ్డుకొని దాని తేజస్సు చేత దాన్ని కాల్చి బూడిద చేసేసింది. చేసి వెంటనే దుర్వాసుడు వెంటబడిందట. ఇది దుర్వాసుడు వెంటబడితే ఇంకా ఆయన పారిపోవటం మొదలు పెట్టాడు. ఆయన పారిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి భూమండలం అంతా తిరిగాడట. ఆయన మొత్తం ఎక్కడికి వెళ్తే ఎక్కడికి, ఆయన పరిగెత్తితే అది పరిగెత్తుతుందట, ఆయన ఆగితే విశ్రాంతి తీసుకుంటే అది విశ్రాంతి తీసుకుంటుందట, ఆయన సముద్రంలోకి వెళ్తే అది సముద్రంలోకి వెళ్తుంది, ఆయన కొండ మీదకి వెళ్తే ఆయన కొండ మీదకి వస్తోందట, ఎక్కడికి వెళ్ళినా వెంటబడుతూనే ఉందట. మరి చంపేయచ్చు కదా, చంపడానికి వెంటబడింది, ఎందుకు ఆగాలి, ఆయన ఆగినప్పుడు ఆగకూడదు కదా అంటే అస్త్రములకు ఒక నియమం ఉంటుంది. అదేమిటంటే వెన్ను చూపించి పారిపోయేవాడిని చంపదు, ఎదురున్న వాడిని చంపుతుంది కానీ వెన్ను చూపించిన వాడిని చంపదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, పారిపోతున్నాడు, అంటే వెన్ను చూపిస్తున్నాడు. వెన్ను చూపించాడు గనక ఆయన చంపటం లేదు, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తుంది. ఇంకా ఆయన అలసిపోయారట భూమండలం అంతా తిరిగి. ఇప్పుడు ఏం చేయాలి, తరుణోపాయం లేక బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడట. బ్రహ్మలోకానికి వెళ్ళి శరణు శరణు అంటారు కదా, శివుని సినిమాలో చూస్తుంటారు కదా, శరణు శరణు బ్రహ్మదేవ వెళితే ఏం జరిగింది నాయన అని ఏం తెలియనట్టు అడిగాడు. ఆయన ఏం తెలియనట్టు అడిగితే, ఏం లేదండి ఇట్లా అంబరీషుడి దగ్గరికి వెళ్ళానంటే, ఆ అంబరీషుడు చాలా మంచివాడే, నీకు సత్కారం చేస్తుంటాడు, అన్నం పెట్టుంటాడంటే, అవునండి పెట్టాడు కానీ నేనే కోపం వచ్చి ఇట్లా చేశానని ఆయన తప్పును చెప్పించడానికి. ఆయనకు తెలియదా, త్రికాల జ్ఞానికి అది తెలియకుండా ఉంటుందా? కానీ ఆయన చేసిన తప్పును ఆయన చేతే చెప్పించి ఆయనకు పశ్చాత్తాపం కలిగించాలని అడిగాడట బ్రహ్మదేవుడు. అడిగితే ఇట్లా జరిగిందండి అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడట, ఎవరి కనుచూపుతో ముల్లోకాలు 14 లోకాలు అన్నీ కూడా భస్మమవుతాయో అటువంటి విష్ణుమూర్తి యొక్క సుదర్శనాన్ని నేనేమి కంట్రోల్ చేయలేను, నేను నిన్ను రక్షించలేను అన్నాడట. మరి ఎట్లా అంటే, నేనైతే ఎవరు నిన్ను రక్షించలేరని చెప్పినా వినకుండా మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడట. అటు పక్కనే సత్యలోకం పక్కనే కైలాసం ఉంది. ఆ కైలాసానికి వెళ్ళిపోతే అప్పుడు ఏమైంది, పరమశివుడు తపస్సు చేస్తుంటే మళ్ళీ వెళ్ళి శరణు అన్నాడు. అయితే ఆయన కూడా కావాలని మళ్ళీ అడిగాడు, ఏమన్నా ఏమైంది ఇక్కడికి వచ్చావంటే, అప్పుడు ఏం చెప్పాడు, మళ్ళీ నేను అంబరీషుడి దగ్గరికి వెళ్ళానండి, కోపం తట్టుకోలేకపోయానండి, కృత్యం సృష్టించానండి, సుదర్శనం అడ్డుకుంది, నా వెంట పడుతోంది, నన్ను రక్షించమని అడిగితే మహర్షుల పేర్లు చెప్పారట పరమశివుడు. బ్రహ్మ, నేను అంటే శివుడు, భృగువు, ఇంకా ఎవరెవరు గొప్ప వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి యొక్క కనుసైగలతో నడిచే వాళ్ళము మేము. అంటే శివుడికి పవర్ లేదనుకోకండి, వాళ్ళు అట్లా వినయంగా చెప్పుకుంటారు, ఒకరికొకరు దండాలు పెట్టుకుంటారు, పూజలు చేసుకుంటుంటారు. మనమే కొట్టుకుంటుంటాం, నేను శివుడిని, నేను శైవుడిని, నువ్వు వైష్ణవుడిని అని, కానీ వాళ్ళకి ఆ భేదాలు లేవు. ఆయన అన్నట్ట, నేను కూడా నిన్ను రక్షించలేను అన్నట్ట. ఇంకేం చేస్తామంటే, నారాయణుడిదే కదా ఆయుధం, నారాయణుడి దగ్గరికి వెళ్ళమన్నట్ట. సరే అని అటువైపుగా కైలాసం నుండి అటు కాస్త దారి మరలిస్తే వైకుంఠం వచ్చింది. వైకుంఠానికి వెళ్ళిపోయాడట. ఆ వైకుంఠానికి వెళ్ళిపోతే ఏమైంది, అక్కడ నారాయణుడు లక్ష్మీదేవితో ఆడుకుంటున్నాడని ఏదో మనకి వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లా నిజంగా ఆడుకోడు, ఆయన ఏం పనిలేదేమిటి, ఆ పాచికలు ఆడుకుంటూ ఉండటానికి. అట్లాగూ వెళ్ళారట. వెళ్ళేటప్పటికి నారాయణుడు ఏం జరిగిందని అడిగాడు, మళ్ళీ ఉదంతం అంతా చెప్పాడు. అప్పుడు ఒక విషయం తెలిసిందేమిటి, ఏం చెప్పాడంటే, నేను భక్త పరాధీనుణ్ణి, భక్తులకు నేను అధీనుణ్ణి. ఎట్లాగైతే ఒక మదపుటేనుగును తీగల చేత బంధించవచ్చో అట్లాగే భక్తులందరూ నన్ను బంధిస్తారయ్యా.
అటువంటి ఒక భక్తుల లిస్ట్ ఉంది. వాళ్ళు నేను లక్ష్మీదేవితో ఉన్నానని కూడా చూడరు. వాళ్ళు పిలిచారంటే నేను జరజరా వెళ్ళిపోవాల్సిందే. అటువంటి భక్తుల లిస్ట్లో ఉంటాడు అంబరీషుడు. కాబట్టి నేను నిన్ను రక్షించలేను అన్నాడు. మరి తరుణోపాయం ఏమిటి స్వామి అని అడిగితే, ఏ అంబరీషుణ్ణి రక్షించడానికి సుదర్శనం నీ వెంటబడుతుందో ఆయననే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడమని చెప్పాడట. అప్పుడు దుర్వాస మహాముని వెంటనే ఏం చేశాడు, అక్కడికి వచ్చాడు. వచ్చి ఇక్కడ అంబరీషుడి కాళ్ళ మీద పడగానే అంబరీషుడు వెంటనే చాలా వినయంగా లేచి చాలా సిగ్గుపడ్డాడు. లేదు లేదు మహర్షి, మీరు నా కాళ్ళు పట్టుకోకూడదు, నేనే మీరు పూజనీయులు, మీ కాళ్ళు నేను పట్టుకుంటానని లేచి వెంటనే ఆయనకు నమస్కారం చేశాడట. చేస్తే ఇప్పుడు ఈ విషయం అంతా చెప్తే అప్పుడు ఈ సుదర్శనం యొక్క ఉగ్రత్వాన్ని తగ్గించటానికి అంబరీషుడు దాన్ని స్తుతి చేసి దాన్ని చల్లార్చాడు. ఏమంటాడు అంబరీషుడు అప్పుడంటే, నేనే గనక ఇంతవరకు ఒక్కసారైనా త్రికరణ శుద్ధిగా హరిని పూజించి ఉంటే, త్రికరణ శుద్ధి ఉన్నవాడిని అయి ఉంటే నువ్వు శాంతించు, దుర్వాస మహామునిని వదిలేయమని చెప్పాడు. ఆ తర్వాత ఆయన అతిథి సత్కారం చేశారు. ద్వాదశి పారణ అయిపోయింది. ఇద్దరు కూడా ఆహారం తీసుకున్నారు. అప్పుడు సంవత్సరం పట్టిందట దుర్వాస మహామునికి ఇదంతా తిరిగి రావడానికి. అంతవరకు అంబరీషుడు తినకుండానే ఉన్నాడు. అది వినయం అంబరీషుడు. ఇది మనము ఇప్పుడు కథగా చెప్పుకున్నాం. కథ కేవలం కథ అనుకోండి, మనకేం ఉపయోగం ఉంటుంది? మనకి ఎంటర్టైనింగ్ గా ఉంది ఈ కథ. ఎందుకంటే మనం అంబరీషుడు అంత శ్రద్ధ భక్తులతో వ్రతము చేయనక్కర్లేదు, దుర్వాసుడిలాగా వెంటబడుతుంటే పారిపోను అక్కర్లేదు. కాబట్టి మనకు చాలా బాగుంది. కానీ ఈ కథ మనకేం నీతి చెప్తుందో, ఆ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ఎట్లా చేస్తుందో మనం ఇక్కడ తత్వపరంగా ఆలోచిద్దాం. వైకుంఠ ఏకాదశి అంటే విగత కుంఠం వైకుంఠం. వైకుంఠం అంటే ఎక్కడో నారాయణుడు ఉండేది కాదు, విగత కుంఠం. కుంఠం అంటే కుఠి ప్రతిఘాతే ధాతు, అంటే ఎదురుదెబ్బ. ఎక్కడ ఎదురుదెబ్బ లేకుండా ఉంటుందో విగత అంటే ఎదురుదెబ్బ లేకుండా ఉండేది వైకుంఠం. మనము జీవుడు తన అన్ని ఇంద్రియ ప్రవర్తనల ద్వారా ఎప్పుడూ స్వరూపమును ఎదురుదెబ్బ కొడుతూ ఉంటాడు. అంటే విషయం మీద ప్రీతి ఉందనుకోండి, స్వరూపం మీద ప్రీతి ఉన్నట్ట లేనట్ట చెప్పండి. అది కావాలి అన్నానంటే నన్ను నేను వద్దన్నానా కాదా? ఇంకొకటి నాకంటే ముఖ్యమైంది, దాని వెంట నేను పరిగెత్తుతున్నాను, విషయం వెనుక కోరిక వెనుక పరిగెత్తుతున్నాం అంటే అర్థం ఏమిటి? స్వరూప ఆనందాన్ని వదిలేసాం. అక్కడ ఆనందం వస్తుందని ఊహించాం కదా. అక్కడ ఆనందం వస్తుందంటే నా దగ్గర లేకపోతేనే కదా నేను లేని దానికోసం వెళ్తానా, ఉన్న దానికోసం వెళ్తానా? అంటే ఏ కోరికలైతే మనను విషయాల వైపుకు పరిగెత్తేటట్లు చేస్తున్నాయో ఈ 11 ఇంద్రియాల ద్వారా ఆ కోరికలన్నిటి వల్ల మనం ప్రతి నిమిషం కూడా స్వరూపాన్ని హింసించుకుంటున్నాం. స్వరూపానికి ఘాతం అవుతుంది, ప్రతిఘాతం అవుతుంది, ఎదురు దెబ్బ తగులుతోంది. దాన్ని రక్షించటం కోసమేనట స్వామి యొక్క వక్షస్థలమునందు లక్ష్మీదేవి వసించి ఉంటుందట. ఎందుకు? జీవులందరూ కూడా స్వామికి ఎదురు దెబ్బ కొడుతున్నారు వాళ్ళ ప్రవర్తన చేత. అమ్మ ఏం చేస్తుంది? పిల్లలు అల్లరి చేసినప్పుడు నాన్నకు చెప్పేస్తుందా? వెంటనే రక్షిస్తుంది. ఎందుకు? ఆయన ధాటికి వీడు తట్టుకోలేడు కాబట్టి. ఆయన కోపం వచ్చిందంటే వీడి పని అవుతుంది కనుక అంత తీవ్రతను తగ్గించడానికి తర్వాత నెమ్మదిగా చెప్తుంది, వీడు ఇట్లా చేశాడండి అని. అప్పుడు ఏం చేస్తుంది? ఆపుతుంది. అంటే స్వామి యొక్క వక్ష తాడనే ధాతు, స్వామి యొక్క వక్షస్థలం మీద అంటే మనం స్వరూపం మీద దెబ్బ కొడుతున్నాం విషయాల వెంట పరిగెత్తి. అప్పుడు లక్ష్మీదేవి అంటే ఎవరండి? సాధన ప్రకృతి. సాధన ప్రకృతి దాన్ని ఆపుతుంది, నిగ్రహించే శక్తిని మనకిస్తుంది. ఇచ్చి ఆ నిగ్రహించే శక్తిలో స్వామి మనను గ్రహించేటట్లుగా చేస్తుంది. స్వామిని దగ్గరికి అందించటమే లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే జీవులందరినీ స్వామి దగ్గరికి చేరుస్తుంది. కనుక ఆ ప్రతిఘాతాన్ని ఆపటం వైకుంఠం, విగత కుంఠం. అంటే ఎక్కడ అలసట లేదో, ఇంద్రియాలకు అలసట లేదో, ఏ సాధన యందు తను ఆనందాన్ని పొందుతున్నాడో అది విగత కుంఠం, వైకుంఠం. అంటే ఈ 11 ఇంద్రియాల ద్వారా మనం చేరుకోవలసిన స్థితి ఏమిటి? వైకుంఠం. అంటే ఎక్కడ ప్రతిఘాతం ఉండని స్థితి, అంటే తన యందు తానే తృప్తిగా ఉండే స్థితి ఎక్కడ ఉంటుందో అది వైకుంఠం. అయితే ఇందులో ఒక అంశం చెప్పడం వదిలేసాడు. ఏమిటంటే వైకుంఠ ఏకాదశి రోజున అందరూ ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు, అవునా?
ఉత్తర ద్వార దర్శనం అంటే అన్ని గుళ్ళల్లో ఒకటి ఏర్పాటు చేస్తారు. ఉత్తర ద్వారం ఉండకపోయినా కూడా ఒక క్రియేటెడ్ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అందులోంచి వెళ్ళిపోతే పుణ్యం వస్తుందని అనుకుంటారు. తిరుపతిలో కూడా దానికి ఒక టికెట్ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, రష్ ఉంటుంది, బ్లాక్ లో కూడా టికెట్లు కొనేస్తారు. అక్కడి నుండి వెళ్తే ఏమవుతుందండి, పుణ్యం వస్తుంది అనుకుంటాం. అవునా? ఉత్తర ద్వారానికి గనుక ఉత్తర ద్వారంలో గుండా వెళితే వైకుంఠానికి వెళ్ళిపోయేటట్టు ఒక దారి పెట్టామనుకోండి, ఎంతమంది వెళ్తారు అందులోకి? ఇంక మళ్ళీ ఇంటికి రారు. ఇప్పుడు ఉత్తర ద్వారంలోంచి వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏమిటంటే ఎందులోంచి వెళ్ళినా నా కొంపకు నేను చేరుతానన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఎందులోంచి అయినా వెళ్ళమంటే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ తిరుపతిలో కానీ ఎక్కడైనా ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠానికి దారి పెట్టేసామనుకోండి, అందరు వస్తారా? మీరు అదిగో అడ్డంగా తల తిప్పేస్తున్నారు. ఇప్పుడే అట్లా అయితే ఏమిటండి, నా కొంప ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు, నా సంసారం ఏమవుతుంది? ఈ కాన్ఫిడెన్స్ తో అందరు ఏం చేస్తారు, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పుణ్యం బోల్డంత వచ్చేసింది అనుకుని, నా అకౌంట్ లో పుణ్యం అయితే వచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళకపోయినా పుణ్యం వచ్చింది, మోక్షం కూడా ఎప్పటికైనా వస్తుందని అనుకుని ఊహించుకుంటారు మనిషి. ఉత్తర ద్వారం అంటే ఏమిటంటే ఏకాదశి శబ్దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఈ దేహాన్ని నవద్వారపురం అంటారు. భగవద్గీతలో కూడా నవద్వారే పురే దేహి అంటారు. అంటే ఈ నవద్వారపురంలో నివసించే దేహి జీవుడు అన్నమాట. నవద్వారాలు ఏమిటి? మనకు 2 కంటి రంధ్రాలు, 2 నాసిక ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు, 1 నోరు. ఎన్నైనాయి? 7. ఒక మలద్వారము, ఒక మూత్రద్వారం. ఇవి 9 అయినాయి. అయితే ఈ దేహాన్ని పురం ఏకాదశ ద్వారం అని కూడా అంటున్నాయి ఉపనిషత్తులు. ఇంకా 2 ద్వారాలు కూడా ఉన్నాయి మనకు తెలియకుండానే. ఆ ద్వారాలు ఏమిటంటే, ఒకటి నాభి ఎప్పుడో తెరుచుకుని ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాభి ద్వారానే మనకు అన్ని అందుతాయి కనుక దాన్ని 10వ ద్వారం అంటారు నాభిని. అది తర్వాత మనం జన్మతోనే అది మూసేస్తాం. కానీ హృదయ ద్వారం, నాభి ద్వారా నా కొడుకు అన్న బంధం ఏం పోదు, అది తెరిచే ఉంటుంది. కానీ భౌతికంగా దీన్ని మూసేస్తాం. ఇంకొకటి 11వ ద్వారం ఉంది మనిషికి, జీవుడికి. ఆ ద్వారం గుండా జీవుడు వెళ్ళిపోవాలట. వెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటారు? సహస్రారం అంటారు ఇక్కడ. అంటే మనిషి యొక్క ధారణ, స్మృతి యొక్క ధారణ ఊర్ధ్వగతికి ఎదగటం, ఉనికి చైతన్యపు ధారణ ఊర్ధ్వగతికి ఎదగటాన్ని ఉత్తరం అంటారు. ఉత్తరం అంటే నార్త్ సైడ్ అని అర్థం కాదు, ఉత్తరతి అంటే ఊర్ధ్వగతికి ఎదగాలి. మన స్థితి ఊర్ధ్వగతికి ఎదిగినప్పుడు ఏమవుతుంది, జీవుడు వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు ఈ ద్వారం గుండా ఎప్పుడైతే దేహం విడుస్తాడో ఆ రోజున వాడు మళ్ళీ జన్మనెత్తడు అని చెప్తారు. ఇది ఉత్తర ద్వార దర్శనం. అయితే ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు అయ్యేది ఇప్పుడు కాదు. ఇప్పుడు ఉత్తర ద్వారం ఏమిటంటే మనకు మన స్మృతి యొక్క ధారణ, అంటే ప్రతి ప్రవర్తనలో, ఇందాక ఏకాదశి అంటే ఏం చెప్పుకున్నాం, ప్రతి ప్రవర్తనలో కూడా తన సచ్చిదానంద స్మృతి యొక్క ధారణను ఎరుకలో నిలుపుకొని ఉంచుకుంటే తాను ఊర్ధ్వగతికి ఎదుగుతున్నాడు. అంటే ఏదైతే అధోగతి ఉంటుందో పతనగతి, దాన్ని వదిలేసి విషయమునందు ప్రవర్తన అధోగతి, పతనగతి. ఇప్పుడు తాను ఊర్ధ్వగతికి ఎదుగుతున్నాడు. ఊర్ధ్వగతికి ఎదిగినప్పుడు ఏమవుతుంది, తాను సహస్రారాన్ని చేరుకుంటాడు. ఇప్పుడు మనకు ఇక్కడ మాడు తెరుచుకొని ఉంటుంది. పుట్టినప్పుడు ఎప్పుడైనా శిశువుని చూసారా? అది మూసేస్తారు, బాగా నూనె రుద్ది మన వాళ్ళు దాన్ని మూసేస్తారు. కానీ దేహం విడిచేటప్పుడు ఆ ద్వారం గుండా వెళ్ళాలి. ఆ ద్వారం ఏమిటంటే చనిపోయినప్పుడే ఏదో అవుతుంది, చనిపోయిన తర్వాత ముక్తి వస్తుంది అనుకోకండి. జీవన్ముక్తి, విదేహముక్తి అని 2 ఉంటాయి స్థితులు. జీవన్ముక్తి అంటే ఏమిటంటే ఈ దేహంలో ఉండగానే ఆ జీవభావం నుండి ముక్తిని పొందాలి. జీవభావం నుండి ముక్తి ఎట్లా వస్తుందండి? ఈ విషయ దృష్టిలో చంచల స్వభావంతో బ్రతుకుతున్న మనకు విషయ దృష్టిని విడిచేస్తే నిశ్చలమైన ఒక స్థితి వస్తుంది. అది తనకు జీవభావాన్ని వదిలేసి ముక్తుడై దేహంతో బ్రతకటం. ఇటువంటి స్థితిని దేహం ఉండగానే చేయవచ్చు. అటువంటి స్థితిలో ఉన్నవాడే అంబరీషుడు. అంబరీషుడు అంటే ఏమిటంటే అభిశబ్దే ధాతు. శబ్దం అంటే పలికించటం అని అర్థం. పలికించటం అంటే ఏమిటంటే మన ఇంద్రియాలన్నీ వాడుకొనే మనం రోజు పనిచేస్తున్నామా? ఇంద్రియాలు లేకుండా పనిచేస్తున్నారా? చేస్తున్నాం. ఎట్లా ఉంది మన వాడుకోవటం అంటే మెకానికల్ గా, యాంత్రికంగా ఇంద్రియాలు అవే పనిచేస్తున్నట్టు మనం వాటిని నడిపించే వాళ్ళం అన్నట్టు లేదు, అవి మనం నడిపిస్తున్నట్లు ఉన్నాయి. గుర్రం మీద ఎక్కి మనం స్వారీ చేయాలా, గుర్రం మనం స్వారీ చేయాలా? ఇంద్రియాలు గుర్రాల వంటివి, అవి మనం నడిపిస్తున్నట్టు మనం ఆ గుర్రం ఎటుపోతే అటు పోతున్నాం. మనకు స్వారీ చేయటం రాదన్నమాట.
గుర్రపు స్వారీ నేర్చుకోకుండానే ఎక్కితే ఎట్లా అవుతుంది? అది ఊరంతా తిప్పి కింద పడేస్తుంది. అట్లాగే మన ఇంద్రియాలు కూడా ఎట్లా ఉన్నాయి? మన కంట్రోల్లో లేవు. అవి అది నిగ్రహం లేకుండా ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నామో దాన్ని స్వేచ్ఛా ప్రవర్తన అంటాం. ఇప్పుడు అంబరీషుడు ఎట్లా ఉన్నాడు? ఇంద్రియాలను పలికించి స్వారీ చేయగలిగే ఒక ప్రభుత్వం ఉంది, అంటే ప్రభుతనం అన్నమాట. దాన్ని ఎక్కగలిగేవాడు. అంటే ప్రతి ఇంద్రియము మన చెప్పు చేతుల్లో మన మాట విని నిగ్రహింపబడాలి. ఎట్లాగుందో అది ఏకాదశి వ్రతాన్ని చేసిన అంబరీషుడి స్థితి. అంబరీషుడికి ఏమిచ్చాడు విష్ణుమూర్తి? సుదర్శన చక్రం. అంటే మనకు కూడా మన ఇంటి మీద సుదర్శన చక్రం పెడతాడేమో అనుకోవద్దు, అట్లా భౌతికంగా ఊహించుకోవద్దు. ఇది సుదర్శనం అంటే సుదర్శనం, స్పష్టమైన దర్శనం. స్పష్టమైన దర్శనం ఏంటి? సత్యమును చూసే దృష్టి. మనం ఏం చెప్పుకున్నాము ప్రవచనాల్లో? తత్వదృష్టి. తత్వదృష్టి, సత్యమును చూసే దృష్టి ఎప్పుడొస్తుందో అది సుదర్శనం. ఆ సుదర్శనమే స్వామి యొక్క రక్షణ ఆయుధం. స్వామి యొక్క రక్షణ ఏమిటి? ఇప్పుడు అందరికి భక్తులు పొందగలిగింది ఏమిటి? స్వామి యొక్క రక్షణ సుదర్శనం, అంటే తత్వదృష్టి, సత్యమును చూసే ఒక దృష్టి. అంటే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మన కళ్ళెదురుగా ఉన్న సత్యాన్ని కూడా చూడలేము. అంటే ఏమిటి? చైతన్యంతో పనిచేస్తున్న మనము చైతన్యపు యొక్క ఎరుకలో లేము ఎప్పుడు. విషయమేమో ఊహాకల్పితం, అదేమో మనకు బాగా తెలుసు. అది ఊహింపబడింది, కల్పింపబడింది. మనం ఊహించుకుంటాం విషయంలో సుఖం ఉందని. సుఖము నా యందు సుఖము కలదు అని ఏ విషయమైనా మీ దగ్గరకు వచ్చిందా? వస్తువు ఉంది, అది కొనుక్కుంటే సుఖంగా ఉంటానని అనుకున్నాడు, వీడికి ఒక కోరిక కలిగింది. నా యందు సుఖము కలదు అని ట్యాగ్ వేసుకొని ఉందా? అక్కడ లేదు. మనం ఏమనుకుంటాం? దాని యందు సుఖము కలదు అని ఊహించి దాని దగ్గరికి వెళ్తాం. ఇది ఊహ, విషయమునందు కోరిక ఊహ. అదేమో మనకు బాగా తెలుసు. కానీ ఏ చైతన్యంతో మన బుద్ధి వృద్ధులు ప్రేరేపింపబడుతున్నాయో, మన కరచరణాలన్నీ నడుస్తున్నాయో, ఆ చైతన్యం యొక్క ఎరుక మనకు ఎప్పుడూ లేదు. సచ్చిదానంద స్మృతి సర్వకాల సర్వావస్థలో ఎట్లా ఉంది? సత్యంగా ఉంది మనలో ప్రవర్తిస్తూ ఉంటే. దాని అందేమో ఎరుక లేదట. విషయమునందు, ఊహాకల్పిత విషయమునందు మాత్రం సుఖం ఉందన్న ఎరుక ఉందట. మనకు కొన్ని చాదస్తాలని చెప్తూ ఉంటారు ఈ కాలం మనుషులంటే. మన ఆచారాలన్నిటినీ మూఢనమ్మకాలు అనేవాళ్ళు కూడా ఉన్నారు కదండి. వీడు ఒక మాట అడుగుతాడు, చెప్పండి, చిన్నప్పటి నుండి పిల్లలకి ఏం చెప్తాం? బాగా చదువుకుంటే వృద్ధిలోకి వస్తావురా అని అన్నాం. ఇది మూఢనమ్మకమా నిజమా? నిజమా? బాగా చదువుకుంటే వృద్ధిలోకి రావటం అనే గ్యారంటీ ఇస్తున్నారు ఎవరన్నా? ఎంతమంది ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు నిరుద్యోగ సమస్య లేదా అసలు మనకు? కానీ మనందరం దాన్ని నమ్మాం కదా. ఇది మూఢనమ్మకమా సత్యమా? అదే ఆచారాలకు సంబంధించి ఏదైనా చెప్తే చాదస్తం ఏమిటండి మీకు ఇంకా ఈ కాలంలో అంటారు. ఇది చాదస్తమా? నువ్వు గనుక ఆచారాలు అనుష్ఠానం పాటిస్తే ముక్తి రావటం గ్యారెంటీ. కానీ ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం రావటం గ్యారెంటీ ఏం కాదు. గ్యారెంటీ ఉన్నా, ఒకవేళ ఉద్యోగమే వచ్చినా సుఖం వస్తుందన్న గ్యారెంటీ ఇస్తారా? పెళ్లి చేసుకుంటే సుఖం వస్తుందని అందరూ నమ్మి చేసుకుంటారా? సుఖం వస్తుంది అనుకొని చేసుకుంటారా? ఏడుద్దామని చేసుకుంటున్నారా? ఎవరన్నా సుఖం వస్తుందని చేసుకుంటారు. ఎంతమంది ఫెయిల్ అయినా సరే మనకు ఆ నమ్మకం. ఇది మూఢనమ్మకమా సత్యమా? ఇప్పుడు చెప్పండి. మరి ఇన్ని మూఢనమ్మకాల్లో బ్రతికే వ్యవహారంలో ఇన్ని మూఢనమ్మకాలు ఉన్న మనకు మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలన్నీ మూఢనమ్మకంగా కనిపిస్తున్నాయని ఈ రోజు కాలంలో మాట్లాడుతున్నారు. ఇది తెలివైన పనేనా? వాటి వల్ల పతనమైన వాడు ఎవడూ లేడు. అనుష్ఠానం వల్ల పతనమైన వాడు ఎవడూ లేడు. లౌకిక జీవితంలో అందరూ పతనమే అవుతున్నారు. అందరు డెస్టినీ ఏమిటండి? చావు. అంత చక్కగా కనిపిస్తూ ఉంటే ఇది ఎంత నమ్మకం? మనకు మూఢనమ్మకం కాదు ఇది? అవునా కాదా చెప్పండి? అటువంటి ఆచార వ్యవహారాలన్నీ వదిలేసే ఈ మూర్ఖ నమ్మకము, మూర్ఖ జాతి ఏదే ఉందో అది విషయం వెనుక పరిగెత్తుతున్న ఇంద్రియాన్ని నిగ్రహించలేదు. ఇక్కడ అంబరీషుడు ఎట్లా ఉన్నాడు? ఇంద్రియ నిగ్రహమునందు వాటిని పలికించి వాటి యందు స్వారీ చేయగలిగినవాడు. అటువంటి వాడికి సుదర్శనం అనే ఒక తేజస్సు వస్తుంది. సుదర్శనం అంటే తత్వదృష్టితో చూడటం. సత్యం ఏదుందో మన కళ్ళ ముంద చూడాలి. ఏది సత్యం, ఏది అసత్యం. లౌకిక జీవితం ఊహాకల్పితం. తను ఉండటం, నేనున్నాను అన్న స్మృతి సత్యం. ఆ దర్శనం వస్తుంది సుదర్శనం. ఇప్పుడు దుర్వాస మహాముని యొక్క ఆ పాత్ర ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆయన మహాజ్ఞాని, తపస్సంపన్నుడు అయినప్పటికీ కూడా, మహాజ్ఞాని అయినప్పటికీ కూడా ఎట్లా ఉండాలి? ఒక సందర్భంలో
ఆ నిగ్రహ శక్తి కోల్పోతే, అంటే మామూలు వ్యక్తికి కోపం ఉండటం ఏం కాదు, సహజం. అది మనుషులందరికీ కోపం ఉంటుందా లేదా? అది సహజం. అది లోకానికి ఏమీ కీడు చేయట్లేదు, వాడికొక్కడికే కీడు చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఎప్పుడైనా నిగ్రహించుకోలేని స్థితి కోపం వస్తే ఎట్లా ఉంటుందో దుర్వాస మహాముని యొక్క గర్వభంగం చెప్తోంది ఈ అంబరీషోపాఖ్యానం. అంటే ఏమిటి? గవర్నమెంట్ ఆఫీసర్ గా ఉన్నాడు అనుకోండి, పెద్ద హై లెవెల్లో ఉన్నాడు, కలెక్టర్ గా ఉన్నాడు. ఈయన ఒక్క సంతకం పెడితే ఒక జీవితాలు తారుమారవుతాయి. అంటే ఒక జీవితంలో వాడు ఏదైనా సాధించడానికైనా ఈయన సంతకం కావాలి, వద్దంటానికైనా ఈయన సంతకం కావాలి. అటువంటి ఆయన ఎంత స్థిర చిత్తంతో ఉండాలి? ఉండాలా వద్దా? అదే క్షణికమైన కోపం వచ్చిందనుకోండి, క్షణికమైన ఆవేశం వచ్చింది, ఆ ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే అది చాలా మంది జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. కనుక ఒక జ్ఞాని అయిన వాడి ప్రవర్తన ఎట్లా ఉండాలి? కోపంతో ఊగిపోకూడదు. అంబరీషుడు ఏం తప్పు చేశాడండి? కావాలని అవమానం చేశాడా? దివ్య దృష్టితో చూసి అంబరీషుడు నీళ్లు తాగాడని తెలుసుకోగలిగిన ఆయన అంబరీషుడు చిత్తమేమిటో తెలియదా? తెలియకుండా అంత ఆవేశానికి లోనైపోయి కృత్యను సృష్టించాడట. అంటే ఎప్పుడైతే నిగ్రహం లేని స్థితి ఉందో, జ్ఞానం ఉన్నప్పటికీ, తపస్సు ఉన్నప్పటికీ, సాధన ఉన్నప్పటికీ కోపం అనే ఒక దాన్ని నిగ్రహించలేని స్థితి ఉందో అప్పుడు కృత్య అనేది వచ్చింది. కృత్య అంటే చేయబడింది అని అర్థం. చేయబడిన దాన్ని కృత్యం అంటారు. ఆ కృత్య ఏం చేస్తుంది? అంబరీషుణ్ణే మింగేద్దామని ప్రయత్నం చేసింది. అంటే మన సాధన వివేకాన్ని కూడా మనం చేసే ప్రతి పని కృత్యమే. యాక్షన్స్, మనం చేసే అన్ని పనులు కూడా కృత్యములు. అవి ఎట్లా ఉంటాయి? మన నిగ్రహం లేని స్థితి నుండి ఉత్పన్నమవుతాయి. అంటే మన మీద మనకు నిగ్రహం లేకుండా మనము దూకి ప్రవర్తన చేస్తుంటాం చూసారా, దుడుకుగా ప్రవర్తన చేయటము, ఈ ప్రవృత్తితో ప్రవర్తన చేయటం అన్ని కృత్యములే. అవన్నీ అవేం చేస్తాయి? మన వివేకాన్నే తినేసే ప్రయత్నం చేస్తాయి. అంటే అంబరీషుణ్ణి తినేసే ప్రయత్నం చేస్తుంది. అయితే నిజమైన ఏకాదశి వ్రతం చేసిన అంబరీషుడు లాంటి మనిషి అయితే వాడి సుదర్శనం అనే ఒక తేజస్సు ఈ కృత్యను మింగేస్తుంది, బూడిద చేసేస్తుంది. అంటే వివేకంతో ప్రవర్తిస్తే అక్కడ మనకు దుడుకుగా వచ్చిన ప్రవృత్తిని కూడా మనము నిగ్రహించగలము. ఇది ఈ కథలోని నీతి. ఒక బ్రాహ్మణ శాపం నుండి తప్పించుకున్న వాళ్ళు చరిత్రలో ఎక్కడా లేరు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని యొక్క శాపాన్ని కూడా తప్పించుకున్నది ఎవరు? అంబరీషుడు. ఎవరు చరిత్రలో అటువంటి భక్తులు లేరు. అంటే అంబరీషుడు వంటి ఏకాదశి వ్రతం అంటే తన అన్ని ఇంద్రియాలను కూడా నిగ్రహించే శక్తి గల ఒక వివేకం గల సాధకుడు గృహస్థు అయినా సరే, గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఇది చేయగలడు. ఎట్లా చేయగలడు? భార్య పట్ల భర్తగా వ్యవహరించటం కర్తవ్యం, కానీ అక్కడ మోహం ఉండకూడదు. భార్యను భార్య అని నా పర్సనల్ ప్రాపర్టీ లాగా మనం చూడకూడదు. ఎట్లా చూడాలి? అక్కడ ఉన్నది ఎవరు? నాతో సరిసమానమైన సచ్చిదానంద స్వరూపం ఆ దేహధారిగా ఉన్నది. ఇప్పుడు అట్లా చూసినప్పుడు భార్య పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు, అసక్తుడై అసంగుడై ఉంటాడు. అందుకే కదా అంబరీషుడికి లోకంలో ఉన్న ఏ భోగం మీద కూడా ఆసక్తి లేకుండా పూర్ణ వైరాగ్యంలో ఉన్నాడట. అంటే ఇంద్రియ నిగ్రహంతో చూసే దర్శనం మారిపోవాలి, సుదర్శనం రావాలి. ఎక్కడ దేన్ని చూసినా కొడుకు ఎవరండి? కొరివి పెట్టేవాడు. కొరివి పెట్టేవాడు కొడుకు. కొరివి పెట్టడం కోసం ఇప్పుడు కంటే వాడేమో చచ్చిన తర్వాత పెట్టకుండా ఉన్నప్పుడే పెట్టేస్తున్నాడు కొరివి. అట్లా కాకుండా కొడుకు అంటే ఎవరు? పున్నాంనో నరకాత్రాయతే ఇది పుత్ర. అంటే పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు గాని బంధించేవాడు కాదు. వాత్సల్య బంధంలో బంధించేవాడు పుత్రుడు కాదు. అంటే చచ్చిపోయిన తర్వాత తద్దినం పెడితే అప్పుడు పున్నామ నరకం నుండి మనకు ముక్తి వస్తుంది అనుకోవటం వెర్రితనం. అదేదో ఇప్పుడు రావాలి, బ్రతుకున్నప్పుడే. ఎట్లా రావాలి? వాత్సల్యమే పుత్ నామ నరకం. నావాడు నావాడు నావాడని నాచులాగా పట్టుకోవద్దు దాన్ని. అందరినీ కూడా సచ్చిదానంద స్వరూపంగా చూడు. ఇప్పుడే ఈ దేహ జీవితం ఏం వదిలేయక్కర్లేదు. అంబరీషుడు ఏమైనా వదిలేశాడా? ఏం వదిలే, చక్కగా చక్రవర్తి లాగా ఉన్నాడు. మనకున్నది ఎంత సంసారం గనక దాన్ని చాలా ఈజీగా మేనేజ్ చేయలేమా? మనము చేయగలమా? చేయలేమా? చేయగలం. కావాల్సింది ఏమిటి? సత్యం యొక్క దృష్టి, సుదర్శనం కావాలి. సుదర్శనం ఉంటే ఏది చూసినా సరే ఆ దృష్టితో చూస్తాడు. సర్వం సచ్చిదానందమయమే ఉంటే నువ్వు ఎవరి మీద పగ సాధిస్తావు? ఎవరిని మోసం చేస్తావు? లోకంలో ఎవరిని తిడతావు? చెప్పండి. ఎవరిని తిట్టాలి? ఎవరి మీద పగ సాధించాలి? ఎవరి మీద ఈర్ష్య? ఎవరి మీద కోపం? ఎవరి మీద చూపిస్తున్నావు ఇప్పుడు?
అట్లా చూపించగలిగామంటే ఏమైంది, మన వివేకం చచ్చిపోయింది. వివేకం చచ్చిపోయినప్పుడు కృత్య పుడుతుంది. అక్కడ కృత్య పుట్టి మన వివేకాన్ని మింగేస్తుంది. మనకు సుదర్శనం ఉంటే అదేం చేసింది, కృత్యని మింగేస్తుంది. కృత్యను మింగేసి దుర్వాసుడి వెంటబడింది. దుర్వాస శబ్దానికి అర్థం ఏమిటంటే దుష్టమైన వాసం, అంటే వస ఆచ్ఛాదనే ధాతువు. ఆచ్ఛాదన ఏమిటి, కోపాన్ని ఆచ్ఛాదన చేసుకున్నాడట దుర్వాసుడు. ఆయన ఎంత గొప్ప మహర్షి, తపస్సంపన్నుడు అయినప్పటికీ కూడా ఆయనకి మాటి మాటికి శాపాలు పెట్టే ఒక కోపము, నిగ్రహం లేని స్థితి ఉంది. దాని పరమార్థం వేరే ఉండొచ్చు, కానీ ఆయనకు అక్కడ ఉన్నది మాత్రం కోపం, అంటే నిగ్రహం లేని స్థితి. ఆ స్థితిని కూడా ఎదుర్కోగలిగింది సుదర్శనం. సుదర్శనం నుండి ఆయన తప్పించుకోలేడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేడు. బ్రహ్మలోకానికి వెళ్ళినా తప్పించుకోలేడు. కైలాసానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా తరుణోపాయం లేదు మనిషికి. ఇంద్రియ నిగ్రహం ఒక్కటే తరుణోపాయం. కనుక భగవద్భక్తులుగా ఉండాలంటే మన అందరం భక్తులమా కదా? చాలా గట్టిగా తిప్పేస్తారు. భక్తి అంటే ఏమిటండి? ఇంద్రియాలను నిగ్రహించుకొని తనను తాను సేవించుట భక్తి. తన స్వరూపాన్ని ధారణలో నిలుపుకునుట భక్తి. సుదర్శనమే అన్నింటికీ తరుణోపాయం. మనకు అది వస్తే మనం వైకుంఠ ఏకాదశి వ్రతం చేసినట్టు. ఏదో తిండి తినకనో, తిండి మీదనే ధ్యాసతో అన్నం తినకుండా వదిలేసాను, నాకు అదయింది ఇదయింది అనుకోకుండా, భ్రాంతిలో ఉండకుండా ఏం చేయాలి, మనిషి నిగ్రహ శక్తిని సంపాదించాలి. అయితే ఈ భాగవత కథల ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, వివేకాన్ని నిలుపుకోవటమే మనకు కావలసిందైతే దానికి కావలసిన అభ్యాసం ఎట్లా ఉండాలి? అభ్యాసం ఏం చేస్తే వస్తుందండి ఇది? ఇది మనము రోజు కూడా, మీరు ఒక రోజులో ఎంతమందితో మీరు ఏదైనా వ్యవహారం చేస్తారు. ఇంట్లో వాళ్ళతో వ్యవహారం చేస్తాం, బయట వాళ్ళతో వ్యవహారం చేస్తాం. దేహధారిగా ఉన్నవాడికి తప్పటం లేదు. దేహధారిగా ఉండి ఇది తప్పనప్పుడు మన వివేకాన్ని, మన సాధనను ఎట్లా అక్కడ ప్రయోజనానికి తీసుకురావాలంటే, ప్రయోగంలోకి తీసుకొచ్చి మనం ఎట్లా ప్రయోజనం పొందుతామంటే, ఇప్పుడు మనం భారత కథలో చెప్పుకుంటున్నాం. మనం ఏం కావాలని అడుగుతాము? అసనం మే అని చెప్పుకున్నామా పోయినసారి? అసనము వసనము జాయ, అసనం మే వసనం మే జాయామే బంధువర్గో మే అని చెప్పారా? ఇది మే అన్నామా? అది గుర్తుంది కదా. ఈ నాలుగింటి అందు కూడా ఒక సత్యాన్ని దర్శనం చేసే వివేకం మనకు కావాలంటే ఒకటి ఏమిటంటే, దాని వలన నా స్వరూపాన్ని నేను కోల్పోతే, దేని వలననైనా సరే, ఏ ప్రవర్తన వలననైనా సరే, నా స్వరూపాన్ని నేను కోల్పోయేటట్లుంటే అక్కడ నేను ప్రవర్తించను. నేను నిగ్రహించుకోగలిగితే ఉండొచ్చు. ఇప్పుడు ఒక నలుగురు స్నేహితులు ఉన్నారనుకోండి. ముగ్గురు తాగుబోతులు ఉన్నారు. ఒకడేమో తాగడం. వాళ్ళు ఏమంటారు? పదరా పార్టీ చేసుకుందాం అంటారా? వీడేమంటాడు? స్నేహం కదా పాపము, వీడు మాంసం తినడు, తాగడు. ఇప్పుడు వీడు వెళ్ళాలా వద్దా? ధర్మ సంకటమా కాదండి? ఇప్పుడు వెళ్ళకపోతే ఎట్లా? స్నేహానికి అవమానం అంటాడు. వెళ్ళి కాసేపటికి వాడు నిగ్రహించుకోలేక జారిపోయాడు అనుకుందాం. అప్పుడేమవుతుంది? ధర్మ సంకటము స్నేహాన్ని రక్షించుకునే ఒక ప్రక్రియలో తనను తాను పోగొట్టుకున్నాడా లేదా? తన నిగ్రహ శక్తిని కోల్పోయాడా లేదా? అంటే ఎట్లా ఉంటుందంటే, ఎవరు వచ్చి బాంబు ఉంటుంది కదా, దాని పిన్ను లాగితే అది ఏమవుతుంది? పేలి కూర్చుంటుంది. మన దగ్గరికి ఎవరు వచ్చి మనం బాంబు రెడీగా పెట్టుకున్నట్టు ఉంటాం. వాడు వచ్చి పిన్ను లాగగానే పటి పేలి కూర్చుంటాం. అట్లా ఉంటాం. అంటే ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చి ఎగురుతాం అన్నమాట. ఈ కోపము, వ్యసనము ఇవన్నీ ఏం చేస్తున్నాయి మనను? ఏమైంది ఒకసారి కోప్పడితే అంటే, అక్కడ నిగ్రహం ఎట్లా ఉంటుంది? ఎవరొచ్చి నిన్ను పిన్ను లాగినా సరే వాడి చేతిలో పిన్ను కాదు, నా చేతిలో ఉండాలి అది. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందండి? కోప్పడొద్దా? మరి ఏం చేయాలి? కోప్పడకుండానే ఉండాలంటే కొన్ని విషయాల్లో కోప్పడొచ్చు మనం. ఎటువంటి విషయాలంటే, ఇప్పుడు తల్లి పిల్లవాడిని కోప్పడుతుంది. నిన్ను కోపంతో చంపేస్తాను ఇట్లా చేసావంటే అంటారా లేదా? చంపేద్దామని అంటుందా మాట? రక్షించాలని అంటుందా? రక్షించాలన్న ఉద్దేశంతో చంపేస్తానని బెదిరించైనా సరే వాడిని తప్పు చేయకుండా రక్షిస్తుంది. ఎట్లాగో అప్పుడు కోపాన్ని నటిస్తుందా, నిజంగా వాడి మీద పగబడుతుందా?
అట్లాగే జీవితంలో ప్రతి ప్రవర్తనలో, వ్యవహారంలో ఎటువంటి ప్రవర్తన చేయవలసి వచ్చినప్పుడైనా సరే అక్కడ ఇప్పుడు ఒక కంపెనీ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, వాడికి కొంచెం కోపం నటించాల్సి వస్తుంది. ఎందుకంటే వాడి దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా అదుపులో పెట్టాలి కనుక వాడు నటిస్తున్నాడు. అట్లాగే మన ఇంద్రియాలను మనం అదుపులో పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? వాటిని స్ట్రిక్ట్ గా ఉన్నట్టు ఉండాలా లేదా? ఇప్పుడు కోపాన్ని నటించడం అంటే అదే కదండి. అందుకే నియమ పాలన చేస్తున్నప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, అది నిజం కాదు. వాటి మీద ప్రేమతో చేస్తున్నాం మనం. అంటే కంటికి ఏది మంచిది, మనసు ఏమడుగుతుంది, కంటి ద్వారా దానికి కావాల్సింది చేసుకుంటుంది. అది కన్నును మోసం చేస్తుంది, అవునా? మనం మనస్సును నిగ్రహిస్తే కంటికి ఏది మంచిదో అది చేయాలి. అస్తమానం ఆ స్క్రీన్ చూస్తుంటే ఏమొస్తుందండి? మెడ 65 డిగ్రీల్లో వంగిపోతుంది. కొన్నాళ్ళకి ఇది ఇట్లాగా ఉంటుంది. ఇట్లా లేపాలంటే కాలర్ పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలందరికీ కాలర్లు కొనివ్వాలి. మనం పెంచే పెంపకం అంత బాగుంది కానీ వాడు ఎప్పుడు చూసినా ఇట్లాగే ఉంటాడు, ఇట్లా టెక్స్ట్ చేస్తూ ఉంటాడు. ఎప్పటికీ తలెత్తుకొని జీవించడం కూడా రావటం లేదు వాడికి. ఇప్పుడు కాలర్ పెడితే తలెత్తుకుంటాడు. అట్లా కాకుండా ఏం చేయాలి? ప్రతి చోట కూడా వివేకాన్ని మనం అక్కడ ప్రదర్శించి మనిషికి ఏది కావాలో అట్లా బ్రతకాలి, కానీ మనసుకి ఏది కావాలో అది కాదు. దీన్ని శ్రేయస్సు ప్రేయస్సు అంటుంది కఠోపనిషత్తు. ఏది శ్రేయస్కరమైందో ఆ ప్రవర్తన చేస్తే అప్పుడు ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళం అవుతాం. కానీ విగత కుంఠం అంటే అలసట లేని స్థితిని అనుభవిస్తాం. దేహేంద్రియాలన్నీ అలసిపోట్లా. ఎట్లా అలసిపోతున్నాయంటే జీవితంలో 60 ఏళ్ళు వచ్చేటప్పటికి పరిగెత్తి విషయాల వెంట పరిగెత్తి పోనీ మనం చాలా కొన్ని సాధించుంటాం, సుఖం వచ్చే ఉంటుంది. వచ్చిందా? విషయాల్లో సుఖం అస్సలు లేదు అనకండి, ఉంది. కానీ చాలా తాత్కాలికంగా ఉంది, క్షణికమైన సుఖం. ఇప్పుడు లడ్డు తింటే ఆనందంగా ఉంటుందా ఉండదా? క్షణికమైన సుఖం. మనం లడ్డు చేతిలో ఓడిపోయే కథ చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఒక లడ్డు ఆనందాన్ని ఇస్తుంది, మనమేమో కాదు నువ్వు ఆనంద స్వరూపమే దాంతో పోటీపడి 6వ లడ్డుకు లడ్డు చేతిలో ఓడిపోయాం చివరికి చీప్గా. కనుక అన్ని విషయాల చేతిలో మనం ఓడిపోతూనే ఉంటాం. క్షణికము తాత్కాలికం అని గుర్తించాలి, దాని వెంట పరిగెత్తకూడదు. ఈ పరుగు ఆపేస్తే మోక్షం వస్తుంది. మీకు తెలుసా, చాలా సులభమైంది ఏంటో జీవితంలో సాధించగలిగిందంటే మోక్షం ఒక్కటే. వీటికైతే చాలా సార్లు అనిపిస్తుంది, ఇన్ని కష్టాలు పడి ఇన్ని చదువులు చదువుతున్నారు, ఇంత ఉద్యోగం చేస్తున్నారు, ఇంత విషయాల వెంట పరిగెత్తుతున్నారు, మోక్షం వీటికంటే చాలా శ్రమ లేనిది కదా, చాలా సులభంగా ఏం చేయకుండానే వచ్చేసేది. అంటే మనిషికి బుర్రాట చాలా కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తూ ఉంటుందట. సింపుల్ గా చెప్తే వాడికి అర్థం కాదు. మోక్షం అంటే పెద్దగా ఏముందండి ఇక్కడ, అన్ని దేని జోలికి వెళ్లకుండా ఉంటే ముక్తుడివే నువ్వు. కానీ మనం ఊరుకుంటామేమిటి? లేదు, వేలు పెట్టాలి, అన్నిట్లో వేలు పెట్టాలి, కాదు పెట్టాలి. అట్లా మనిషి బుర్ర దానికి అడాప్ట్ అయిపోయింది, అడిక్ట్ అయిపోయి ఉంది. విషయాన్ని వదిలేయటం అంటే అట్లెట్లా చేస్తారండి, అట్లెట్లా ఉంటారండి, కోరికలు లేకుండా ఎట్లా ఉంటారండి, అది ఎట్లా ఉంటారండి అంటారు. చాలా సులభంగా ఉండొచ్చు అది. కోరికల వెంట పరిగెత్తాలంటే, ఇప్పుడు బండి నడవాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలా, ఊరికే ఉండాలంటే కావాలండి? బండి పరిగెత్తాలంటే బోల్డంత పెట్రోల్ ఖర్చు అవుతుందా లేదా స్పీడ్గా వెళ్ళేటప్పుడు? అదే నిలకడగా ఉంటే. అట్లాగే మనం కూడా దాన్ని ఏమంటారంటే వేగాన్ని నిగ్రహించేది. ఇప్పుడు గంగా ప్రవహిస్తోంది, డ్యామ్ కట్టాం, నీటిదేమో ప్రవాహ వేగం. డ్యామ్దేం వేగం అండి? నిశ్చల వేగం. ఎవరి వేగం ఎక్కువ ఉంది ఇప్పుడు? డ్యామ్కి ఎక్కువ వేగం ఉందా, నీటికి ఎక్కువ వేగం ఉందా? చెప్పండి. నీటికి డ్యామ్కి ఇద్దరు రెండు చెప్పుకుంటున్నారు. డ్యామ్ని కూల్ చేసి వెళ్ళిపోతుందా నీరేమన్నా? వెళ్ళట్లేదు, ఆగిపోయింది కదా. అంటే ప్రవాహ వేగం కంటే చంచల వేగం కంటే గొప్పదేమిటి? నిశ్చల వేగం. దాన్ని మనము ఒక పరమాణువులో దర్శనం చేయొచ్చు. పరమాణు అంటే ఆటం. ఆటంలో ఏముంటాయండి? చంచలమైన ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, మధ్యలో నిశ్చలమైన న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ లో న్యూట్రాన్ ఉంది, ప్రోటాన్ ఉంది. ఒకటేమో పాజిటివ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఏమో నెగటివ్ ఎనర్జీ. రెండింటిని సమం చేసి బ్యాలెన్స్ చేసి నిలపగలిగింది ఏమిటి? న్యూక్లియస్. అందుకే న్యూక్లియస్ ద్వారా ఆటం విచ్ఛిన్నం కాకుండా ఎందుకుంది? దాని నిశ్చలమైన వేగం. దాన్ని కన్ఫైన్మెంట్ వెలాసిటీ అంటారు. వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే డిస్ప్లేస్మెంట్ ని వెలాసిటీ అంటున్నారు, దీన్ని కన్ఫైన్మెంట్ వెలాసిటీ అంటున్నారు. అంటే ఒక పరమాణువు సృష్టి అంతా పరమాణువుమయం గనుక సృష్టిని నిలిపిపెట్టింది ఆటం.
పరమాణు, దానిలో ఉన్న నిశ్చల వేగం, అది నిశ్చల వేగం దాన్ని నిలిపిపెట్టింది. సృష్టిలో ఒక జీవుడే దాన్ని అతిక్రమించి ప్రవర్తించేవాడు. సృష్టి అంతా ఏమయమో హరిమయము. చెప్పండి, హరిమయము విశ్వమంతయు ఆ హరి విశ్వమే గాదయుండ సంశయంబు పని లేదు. హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. సృష్టి అంతా పరమాణువులతో నిర్మించబడింది, హరిమయం అంటున్నారు దాన్ని. అంటే హరిభక్తి అంటే సచ్చిదానంద స్మృతిని హృహరణే తన గ్రహింపులోకి తీసుకోవటం హరి లక్షణం. నిశ్చల వేగాన్ని పొందటం సహజ లక్షణం మనకు. దానికి ఏం ప్రయత్నం చేయకుండా, విషయం వెనక వెళ్లకుండా ఉంటే అదే నిశ్చలం, అది ముక్తి. కనుక అన్ని వదిలేయటమో, ఏదో వ్రతాలు చేసి ఏదో ఫలం వస్తుందనుకోవటం భ్రాంతి. చేయవలసిందేమిటి? తన సచ్చిదానంద స్మృతి యొక్క ధారణను నిలుపుకొని విషయ వేగాన్ని నిగ్రహించడం. ఏ కథ చెప్పుకున్నా, భగవద్గీత చెప్పుకున్నా, భాగవతం చెప్పుకున్నా చివరకు ఉండేది ఇదే. చేయవలసింది అదే. గనుక వైకుంఠ ఏకాదశి అంటే ఇంద్రియాలను విషయముల మీద పరిగెత్తకుండా నిగ్రహించి ఏకాదశి తన ఏకస్థానంలో నిలుపుకోవాలి. సచ్చిదానంద స్మృతిని పొందేటట్లుగా నిలుపుకోవటం వైకుంఠ ఏకాదశి. ఓం తత్ సత్.